just a minute. Equals changing here. Okay, fine. So hello everyone. Welcome back to next power session. And I hope you're all excited for this session. You were able to see the sessions inputs there. Like today we are going to learn how your computer understands and talks with you. Like it sounds like some interesting thing, but right. So let's dive in. And సో మీరు ఇక్కడ చూడొచ్చు టుడే ఏంటంటే ఈరోజు సెషన్లో మనం కంప్యూటర్తో ఎలా మాట్లాడుతాం అండ్ మనతో కంప్యూటర్లో మాట్లాడుతుంది అంటే సో బేసికల్గా ఇది పాసిబుల్ కాదు బట్ మీకు అర్థం అయ్యేలా నేను జస్ట్ చెప్తున్నాను అనమాట. సో ఓకే, అండ్ ఈరోజు సెషన్లో మనం కంప్లీట్గా మాట్లాడుకునే టాపిక్స్ వచ్చేసి టైప్ కన్వర్షన్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అండ్ అలాగే ASCII వాల్యూస్ అని. సో మీకు ఇవి కొత్తగా ఉంటే నో ప్రాబ్లం, ఈ రోజుతో కొత్తదనం క్లియర్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తా ఈరోజు సెషన్లో. సో and before moving to the session, నేను ఇచ్చిన సమ్ ఎవరైనా చేశారా? I have given the code, right? So do anyone solve that question? If anyone just message చేయండి ఎవరైనా సాల్వ్ చేస్తే. అండ్ ఆ క్వశ్చన్ గురించి మనం లాస్ట్ స్లైడ్ లో ఓకే ఫైన్, లాస్ట్ స్లైడ్ లో మనం ఆ క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎవరైనా సాల్వ్ చేయలేకపోతే. సో ఓకే, ఒకవేళ నేను చాలా మంది క్లాసెస్ మిస్ అయ్యారు. సో ఎవరైనా క్లాస్ మిస్ అయ్యి ఉంటే నేను రికార్డింగ్ మీకు షేర్ చేశాను. సో ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ లేకపోతే మీరు కన్సిస్టెంట్ మిస్ అవుతుంది అండ్ కాన్సెప్ట్స్ కొంచెం క్లియర్గా ఉండు. సో ఓకే ఫైన్. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి టైప్ కన్వర్షన్. సో బేసిక్గా టైప్ కన్వర్షన్ అంటే మీకు మైండ్లో వెంటనే వచ్చేదన్న థింగ్ టైప్ కన్వర్షన్ అంటే ఒక టైప్ నుంచి ఒకటి కన్వర్ట్ చేయడం అని ఒక బేసిక్గా ఒక ఐడియా వస్తుంది అన్నమాట మైండ్లో టైప్ కన్వర్షన్ అన్న వెంటనే. సో ఓకే, టైప్ అంటే మనం బేసిక్గా ఒకదాని నుంచి ఒకదానికి మార్చడం అనే ఒక జస్ట్ బేసిక్ డెఫినేషన్ చూసుకుంటే మన కంప్యూటర్ లాంగ్వేజ్లో మీకు డేటా టైప్ అంటే నేను చెప్పాను కదా. సో డేటా టైప్ అంటే ఏంటి? ఇంటిజర్, ఫ్లోట్, దీస్ థింగ్స్ డేటా టైప్స్. అంటే ఒక థింగ్ యొక్క నేచర్ ఆర్ థింగ్కి రిలేటెడ్ ఆ థింగ్ని మనం ఒక డేటా టైప్ అనుకుంటాం. అంటే ఆ థింగ్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకున్నాం అంటే దాని యొక్క నేచర్, దాని యొక్క ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ సెవరల్ డేటా ఉంటుంది. మన నేమ్ ఒక డేటా, మన ఫోన్ నెంబర్ ఒక డేటా. సో ఈ టూ కంపేర్ చేస్తే నేమ్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్ అంటాం. స్ట్రింగ్ అంటే ఒక క్యారెక్టర్ సెట్. ఇక్కడ క్యారెక్టర్ అంటే ఏంటి? సింగిల్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ తీసుకుంటే ఏబీసీలో ఏ తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒక ఆల్ఫాబెట్ ఏదో ఒక లెటర్ తీసుకుంటే అదొక క్యారెక్టర్, ఏదో ఒక సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్, రూపీ ఆర్ ప్లస్ మైనస్ తీసుకున్నా సరే అదొక క్యారెక్టర్, అదొక డేటా టైప్. అదేవిధంగా స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్, అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే నేమ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ తీసుకుంటే తనుజ్. సో తనుజ్ అనేది ఒక స్ట్రింగ్, ఓకే. అండ్ అదేవిధంగా ఫోన్ నెంబర్, సింగిల్ నెంబర్ తీసుకున్న ఇంటీజర్ అంటాం, ఆర్ సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నా సరే ఇంటీజర్ అంటాం. సో ఇంటీజర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, లాంగ్, షార్ట్. ఇదంతా నేను మీకు సెషన్లో చెప్పాను. సో డేటా టైప్స్ గురించి కొంచెం క్లారిటీ ఉంటుంది. అండ్ సో ఓకే, ఇప్పుడు ఈరోజు సెషన్లో ఏంటంటే నేచర్ని మార్చడానికి ట్రై చేద్దాం. అంటే ఒక డేటా టైప్లో ఉన్న వాల్యూ అంటే లిటరల్. సో నేను మీకు చెప్పాను వాల్యూ అంటే లిటరల్ అంటాం. లిటరల్ అంటే ఫిక్స్డ్ కాన్స్టెంట్. ఆ వాల్యూని మనం మార్చడానికి ఒక ఫిక్స్డ్ వాల్యూ. అలాగే లిటరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నామంటే 1 అనేది ఒక లిటరల్. సో 1 మనం మార్చలేం. 1 యొక్క వాల్యూ 1 కదా, సో మార్చలేం, దాన్ని లిటరల్ అంటాం. మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రస్తుతానికి వాల్యూ. నేను ఈ పదాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మన ఫ్యూచర్ సెషన్స్లో ఏంటంటే మనం బేసిక్గా వాడము, ఇంకా డైరెక్ట్గా ఆ యొక్క యాక్చువల్ నేమ్స్ వాడతాం అందు గురించి. సో ఓకే, ఈరోజు సెషన్లో టైప్ కన్వర్షన్ అండ్ సి అంటే టైప్ కన్వర్షన్ అంటే ఏం కాదు. బేసిక్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక టైప్ నుంచి ఒక టైప్కి, అంటే ఒక డేటా టైప్ నుంచి ఒక డేటా టైప్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ నుంచి ఫ్లోట్కి మార్చడం, ఆర్ క్యారెక్టర్ నుంచి ఇంటీజర్కి మార్చడం, ఆర్ ఫ్లోట్ నుంచి డబుల్, ఆర్ ఇంటీజర్ నుంచి బూలియన్ టైప్. మీకు బూలియన్ అంటే చెప్పాను కదా, ట్రూ ఆర్ ఫాల్స్ని యాక్సెస్ చేస్తుందని చెప్పేసి. సో ఇట్ హోల్డ్స్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్ బూలియన్ టైప్. ఓకే, సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, లెట్ మీ బిఫోర్ మూవింగ్ ఇన్ ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఒక పిక్చర్ కనబడుతుంది కదా, స్మాల్ గ్లాస్ అండ్ బిగ్ గ్లాస్. సో స్మాల్ గ్లాస్ అనేది మనం ఒక ఇంటీజర్ అనుకుందాం, అండ్ బిగ్ గ్లాస్ అనేది ఫ్లోట్. మీకు నేను సైజెస్ చెప్పాను కదా, ఇంటీజర్ 4 bytes అని. సో బైట్ అండ్ బిట్ కి డిఫరెన్స్ కూడా చెప్పాను నేను. బైట్ అంటే ఒక 8 bits అనమాట. అంటే 0 and 1s ని బిట్ అంటాం మనం, ఐదర్ 0 or 1 ని. సో ద కాంబినేషన్ ఆఫ్ బిట్స్ 0 or 1s, దాన్ని మనం బైట్ అంటాం. సో అదేవిధంగా ఇంటీజర్ కి 4 byte, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ మనం 4 bytes అనుకుందాం. మేబీ కొన్ని కంపారిజన్గా ఇంటీజర్ కన్నా ఫ్లోట్ అనేది పెద్ద అనమాట. సో ఫ్లోట్ నుంచి ఇంటీజర్కి వాల్యూ మార్చాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గ్లాస్లో ఉన్న వాటర్ని పెద్ద గ్లాస్లో పోయగలం కదా. సో ఇక్కడ చిన్న గ్లాస్ ఏంటంటే ఇంటీజర్ అనుకుందాం, సో ఇక్కడ పెద్ద గ్లాస్ ఏంటంటే ఫ్లోట్ అనుకుందాం. దీంట్లో ఉన్న వాల్యూ లిటరల్ ఏదైతే ఇంటీజర్ టైప్ అనమాట.
సో దీన్ని మార్చాం కాబట్టి ఐ మీన్ పెద్ద కంటైనర్‌లో వేసాం కాబట్టి నో ప్రాబ్లమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గ్లాసులో వాటర్ తీసుకెళ్ళి పెద్ద గ్లాసులో పోయగలం. సో దానివల్ల డేటా లాస్ ఏం ఉండదు కదా! దాంట్లో ఉన్న వాటర్ తక్కువ ఉన్నా సరే పెద్ద గ్లాసులో సఫిషియెంట్‌గానే పడుతుంది. ఇంకా స్పేస్ మిగులుతది కూడా. ఓకేనా? ప్రస్తుతానికి ఒక టైప్ నుంచి ఒక టైప్ అంటే ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్‌కి మార్చాం. ఇది టైప్ కన్వర్షన్ అంటే. సో ప్రకారంగా చూసుకుంటే మీకు నేను చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. సో మీరిక్కడ వెయిట్ ఎ మినిట్. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు. సో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఎగ్జాంపుల్‌లో ఇక్కడ ఇంట్ అని ఉంది చూసారా? సో ఈ ఇంట్ అనేది ఒక డేటా టైప్. డేటా టైప్ అంటే ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేసుకునేది. సో ఇక్కడ ఏ అనేది వేరియబుల్. వేరియబుల్ అంటే ఒక నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్‌కి మనం నేమ్ ఎలా పెడతామో ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్‌కి వాటర్ అని నేమ్ ఎలా పెట్టామో అదే విధంగా ఒక నేమ్. జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్ సమ్‌వన్ మెసేజ్ మీ. వాయిస్ బ్రేక్ అవుతుంది. లైక్ హలో. హలో. ఇప్పుడు ఓకేనా వాయిస్ ఆర్ బ్రేక్ అవుతుందా ఇంకా వాయిస్? హలో. హలో. ఇప్పుడు ఓకేనా వాయిస్ ఆర్ బ్రేక్ అవుతుందా ఇంకా? ఎవరైనా ఒకసారి మెసేజ్ చేయండి. ఇప్పుడు క్లియర్‌గానే ఉందా వాయిస్ ఆర్ బ్రేక్ అవుతుందా? హలో. ఇప్పుడు ఓకేనా వాయిస్ ఆర్ బ్రేక్ అవుతుందా? ఒకసారి ఏంటంటే నాకు చాట్ బాక్స్‌లో చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో చెప్తున్నప్పుడు బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకే. ఓకే. అంటే చెప్తున్నప్పుడు ఒకవేళ వాయిస్ బ్రేక్ అవుతే గనుక ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని మీరు చెప్పండి. ఏంటంటే నేను ఒకసారి చాట్ బాక్స్‌లోకి వచ్చి చూసుకోవడానికి కొంచెం ఏంటంటే సెషన్ ఆపేసి రావాల్సొస్తది వెనక్కి. అండ్ ఒకవేళ నేను తీసేస్తున్నాను. ఒకవేళ మీకు వాయిస్ క్లియర్ లేకపోతే ఒకసారి అన్‌మ్యూట్ చేసుకోండి ఎవరో ఒకళ్ళు. మీలో ఎవరికి వాయిస్ క్లియర్ లేకపోయినా ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని వాయిస్ క్లియర్ లేదని చెప్పండి. ఓకేనా? సో ఇప్పుడు ఓకే కదా వాయిస్? మేబీ సమ్ నెట్వర్క్ ఇష్యూ. సో ఐ హావ్ ఫిక్స్డ్ దట్ వన్ అండ్ కొంచెం మైక్ కూడా దూరంగా ఉంది. సో నౌ కొంచెం దగ్గర పెట్టా ఓకే అనుకుంటూ వాయిస్. ఓకే ఫైన్. హలో. బ్రేక్ అవుతుందా వాయిస్? ఆర్ క్లియర్‌గానే వినిపిస్తుందా? హలో. వినబడుతుందా బానే వాయిస్? ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు చెక్ చేయండి. ఓకేనా? వాయిస్ క్లారిటీగానే ఉందా? ఒకసారి ఎవరైనా మెసేజ్ బాక్స్‌లో వాయిస్ క్లారిటీగా ఉంది ఆర్ లేదనుకుంటే ఒకసారి చెప్పండి. హలో. ఆహ్, బ్రేక్ అవుతుందా వాయిస్ ఇంకా బ్రేక్ అవుతుందా? బానే ఉంది సార్. ఓకే. ఫైన్. ఫైన్. మేబీ మీ సైడ్ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటున్నాను. మేబీ నెట్వర్క్ ఇష్యూనే. మేబీ మీ సైడ్ ఆర్ నా సైడ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఓకే నెట్వర్క్ నేను చేంజ్ చేశాను. అండ్ కొంతమందికి బానే వస్తుంది వాయిస్ అండ్ కొంతమందికి ఇబ్బందిగా ఉన్నట్టుంది. లైక్ బ్రేకింగ్‌గా ఉన్నట్టుంది. ఇప్పుడు ఓకే కదా వాయిస్? ఒకసారి ఎవరైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఒకసారి కన్ఫర్మేషన్ చేస్తే ఐల్ మూవ్ ఫార్వర్డ్. సెషన్ లేట్ అవుతుంది కదా! కొంచెం ఫాస్ట్‌గా ఎవరైనా చాట్ బాక్స్‌లో ఆర్ అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి వాయిస్ ఓకే అనుకుంటే. కొంచెం ఫాస్ట్‌గా మెసేజ్ చేయండి. హలో. జస్ట్ అన్‌మ్యూట్ లైక్ టైపింగ్ కొంచెం లేట్ అవ్వచ్చు కదా! ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని వాయిస్‌లో చెప్పండి కొంచెం ఫాస్ట్‌గా. ఐ థింక్ వాయిస్ ఓకే అనుకుంటున్నాను. సరే బ్రేక్ అవుతుంది సార్ ఫాస్ట్‌గా మాట్లాడండి. ఓకే. ఓకే. స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తాను మీకు అర్థమయ్యేలా. మేబీ నెట్వర్క్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. సో స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తా. ఓకేనా? సో ఒకవేళ వాయిస్ బ్రేక్ అవుతుంది అనుకుంటే మళ్ళీ గనుక జస్ట్ ఒకసారి వాయిస్ మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సో దట్ ఐ కెన్ ఓకే. ఓకే. సో టైప్ కన్వర్షన్ అంటే మీకు మళ్ళీ బేసిక్‌గా చెప్పాను బ్రేక్ కదా! టైప్ అవుతుంది కన్వర్షన్ సార్. అంటే ఒక డేటా టైప్ నుంచి హలో. ఇప్పుడు వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ ఒకసారి అవుతుంది సార్. ఒక 2 మినిట్స్ లైక్ ఐ విల్ ఫిక్స్ దట్ ఇష్యూ. జస్ట్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఫిక్స్ దట్ ఇష్యూ.
హలో ఇప్పుడు ఓకేనా? హలో వాయిస్ ఓకేనా? బ్రేక్ అవ్వకుండా బాగానే ఉందా? ఓకే సార్. ఓకే కదా? సో ఓకే, లెట్ మీ స్టార్ట్. ఓకే ఫైన్. సో టైప్ కన్వర్షన్ అంటే ఒక టైప్ నుంచి ఒక టైప్కి మన డేటాని కన్వర్ట్ చేసుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కోడింగ్ లాంగ్వేజ్లో ఇంటిజర్ అనేది ఒక డేటా టైప్, రైట్? ఏ అనేది ఇక్కడ వేరియబుల్. వేరియబుల్ అంటే ఒక నేమ్. ఓకే, సో కన్ఫ్యూజ్ కాకుండా డేటా టైప్, వేరియబుల్ అండ్ వాల్యూ, ఈ 3 కూడా డిఫరెంట్ అనమాట. అంటే వాల్యూ ఒక నేచర్ని చెప్పేది డేటా టైప్. అంటే ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవాలో డేటా టైప్ చెప్పుద్ది ఈ వేరియబుల్. వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవాలో డేటా టైప్ స్టోర్ చేసుకునేది వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్, ఇది స్టోర్ చేసుకుని ఉంటుంది దేనైనా. ఐరన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ యొక్క టైప్ ఏంటి సార్? టైప్ గ్లాస్ ఎన్ని అంటే ఏదైనా ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి మనం కన్వర్ట్ అవ్వడం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ ఈ లైన్ ఏంటంటే మన కంపైలర్ అంటే ఏంటి? సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్గా మార్చి ఒక ట్రాన్స్లేటర్ అనుకుందాం. ఓకే, సో మన కంపైలర్ తానుగా మార్చింది అనుకోండి డేటాని, దాన్ని కంపైలర్ మాన్యువల్గా అంటారు. ఒకవేళ మనం పర్ఫామ్ చేసాం అనుకోండి మార్చడానికి, దాన్ని ఏంటంటారంటే ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ అని 2 కన్వర్షన్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ చూసుకుందాం. ఒకటి మనం మార్చగలం డెవలపర్ కింద, ఆర్ కంపైలర్ ఆటోమేటిక్గా మారుస్తుంది. కంపైలర్ ఆటోమేటిక్గా మార్చిందంటే ఇప్పుడు చిన్న సైజులో ఉన్న వాటర్ పెద్ద సైజులోకి మారిందంటే ఆటోమేటిక్ అనమాట. ఒకవేళ మనం పెద్ద సైజుని చిన్న సైజుగా మార్చాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కదా, కంపైలర్ మార్చలేదు. అంటే 1 లీటర్ వాటర్ తీసుకొచ్చి నేను 500 ml పోయలేను కదా, ఆర్ 500 ml తీసుకొచ్చి 1 లీటర్ కంటైనర్లో పోయగలను, రైట్? సో బట్ మనకి అవసరం వచ్చింది, డేటా మిస్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు చేయాలంటే ఎక్స్ప్లిసిట్. సో నేను మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ స్లైడ్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ కన్వర్షన్కి ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగ్లో చెప్పాను. సో ఒక చిన్న డేటా టైప్ని తీసుకొని పెద్ద డేటా టైప్లో కన్వర్ట్ చేసుకున్నాం అంటే, ఒక డేటా టైప్ నుంచి ఒక డేటా టైప్లో కన్వర్ట్ చేసుకున్నాం అంటే అది కన్వర్షన్ ఆఫ్ డేటా టైప్. ఇది జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్, మీకు లిక్విడ్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను అనమాట ఇక్కడ. సో ఓకే, అండ్ ఇది ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో డేటా అనేది ఎలా మార్చుకుంటున్నామో ఇక్కడ మీకు చూపిస్తా. మీరు చూసుకోవచ్చు మన కోడ్లో ఇది ఫ్లోట్ కదా, ఫ్లోట్ వాల్యూ. ఓకే, ఫ్లోట్ వాల్యూ యొక్క సైజ్ ఎంత అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన అర్థమయ్యే భాషలో ఫ్లోట్ సైజ్ మామూలుగా 4 bytes అండ్ ఇంటీజర్ కూడా 4 bytes. కొన్ని కంపైలర్స్ ఫ్లోట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు చెప్పాను కదా, ఇట్స్ బేస్డ్ ఆన్ కంపైలర్ ఆర్ సిస్టమ్ విచ్ వర్ యూ యూజింగ్. సో దాని మీద డిపెండ్ సైజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి అర్థమయ్యేలా ఏం చేసుకుందాం అంటే, ఫ్లోట్ అనేది 8 అనుకుందాం, 8 లీటర్స్ అనుకుందాం. అండ్ ఇంటీజర్ అనేది 4 లీటర్స్ అనుకుందాం, మనకు అర్థమయ్యే టైప్. సో మనం ఫ్లోట్లో ఏంటి డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం కదా, 5.5. దీన్ని మనం ఫ్లోటింగ్ వాల్యూస్ అంటాం యాక్చువల్గా. సో డెసిమల్ వాల్యూకి ప్రెసిషన్ ఉంటే దాన్ని స్టోర్ చేసుకుంటాం. ప్రెసిషన్ అంటే ఏం లేదు, పాయింట్ ఉంటే పాయింట్ పక్కన వాల్యూస్ని ప్రెసైడ్ వాల్యూస్ అంటాం. ఓకేనా, వెయిట్ సమ్మన్ ఇస్ జాయిన్. సో నేను ఇందుకే చెప్పాను సెషన్ మధ్యలో లీవ్ అవ్వద్దు అని, జాయిన్ అవ్వద్దు అని. ఇష్యూ లైక్ ఐ హ్యావ్ టు స్టాప్ ద సెషన్ టు జాయిన్ యూ. ఓకే, సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఫ్లోట్లో ఒక వాల్యూ తీసుకున్నాం. ఫ్లోటే మనం ఏమనుకుంటున్నాం 8 లీటర్స్ అనుకుంటున్నాం. అలాగే ఇంటీజర్ని 4 లీటర్స్ అనుకున్నాం, మనకి అర్థం అవడానికి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఈ ఇంటీజర్ని ఏ అనే వేరియబుల్తో అసైన్ చేసుకున్నా అండ్ F1ని ఫ్లోట్ అనే ఇంటీజర్ టైప్తో అసైన్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ ఏలో నేను ఫ్లోట్ వాల్యూ పెట్టా. ఓకే, ఏలో ఫ్లోట్ వాల్యూ పెట్టానంటే 4 లీటర్స్లో తీసుకొచ్చి 8 లీటర్స్ పెట్టా కదా. నేను 4 లీటర్లో తీసుకొచ్చి 8 లీటర్ పెట్టానంటే డేటా మిస్ అయిపోద్ది. ఎలా మిస్ అయిందో కూడా చెప్తా చూడండి. మామూలుగా F1 వాల్యూ ఎంత 5.5 కదా. ఇంటి ఏ వాల్యూ ఏం చేసుకోగలదు, ఇంటిజర్స్ మాత్రమే తీసుకోగలదు, పాయింట్ వాల్యూ తీసుకోదు కదా. సో దాని సైజ్ అంతే అనమాట. అంటే 4 లీటర్సే, 4 కన్నా దాటి ఉందంటే ఈ వాల్యూస్ అనమాట. నేను ఇక్కడ ట్రై చేసాను, దీన్ని తీసుకొని ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేశాను చూడండి. నేను ఏది ప్రింట్ చేస్తాను, నాకు ఏ వాల్యూ వచ్చింది 5 వచ్చింది. కానీ యాక్చువల్గా నేను స్టోర్ చేసిన వాల్యూ ఎంత 5.5. దీనికి రీజన్ ఏంటి, 8 లీటర్స్ కంటైనర్లో ఉన్న వాటర్ తీసుకొచ్చి 4 లీటర్స్లో పోసా. సో మిగిలిన 4 లీటర్స్ మిస్ అయింది కదా. అదేవిధంగా డేటా లీక్ అయింది ఇక్కడ. సారీ డేటా మిస్ అయింది అనమాట. యూ హ్యావ్ లాస్ యూర్ డేటా. సో దాన్ని డేటా లాస్ అంటారు, దీని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటారు. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి నేను దీన్ని మీకు ఫ్రంట్ స్లైడ్స్లో క్లారిటీ ఇస్తాను. జస్ట్ బేసిక్ డెమోన్స్ట్రేషన్కి ఇక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్. సో ఓకే, మనం ఇప్పుడు జస్ట్ టైప్ కన్వర్షన్ అంటే అర్థం చేసుకున్నాం, ఒక టైప్ నుంచి ఒక టైప్ మార్చడం మాత్రమే. సో ఇప్పుడు టైప్ కన్వర్షన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ సెకండ్ వచ్చి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్.
సో ఇంప్లిసిట్ కన్వర్షన్ని సెకండ్ నేమ్ మనం టైప్ ప్రమోషన్ ఇంకా 2-3 నేమ్స్ ఉంటాయి. బేసిక్గా గుర్తించుకోవాల్సిన నేమ్ వచ్చి ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని కూడా అంటాం. మెయిన్ ఏంటంటే టైప్ కాస్టింగ్ అంటారు చాలా మంది. సో టైప్ కాస్టింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ గుర్తించుకోండి. ఇంప్లిసిట్ కన్వర్షన్కి టైప్ ప్రమోషన్. ఓకే, ఇటు ఉన్నాయి కదా. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే మన కంపైలర్ ఆటోమేటిక్గా టైప్ని మార్చేస్తుంది అనమాట. మనం ఎటువంటి సింటాక్స్ వాడక్కర్లా. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, నేను జస్ట్ ఇంటిజర్ ఏలో 10 తీసుకున్నాను అండ్ ఫ్లోట్లో మళ్ళీ 10నే స్టోర్ చేశా. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, మీకు ఒక క్లారిటీ ఇస్తే చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఏం అసైన్ చేశా, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చా కదా. అలానే నెక్స్ట్ ఏం చేశా, ఫ్లోట్ బి ఈక్వల్ టు ఏ అని చెప్పా, రైట్. సో మనం మామూలుగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏ ఏమో వేరియబుల్ కదా, దీని కంటైనర్ ఇది. దీంట్లో నేను ఏం స్టోర్ చేసా, 10 స్టోర్ చేసా. దీని యొక్క టైప్ ఏంటి, ఇంటీజర్. సో ఇంటీజర్ మనం సైజ్ సింపుల్గా 4 లీటర్స్ అనుకుందాం, మనకు అర్థమయ్యే భాషలో. ఓకేనా, 4 లీటర్స్ ఇంటీజర్ సైజ్. ఇప్పుడు ఏం చేశా నేను, ఫ్లోట్ టైప్ బిని క్రియేట్ చేస్తా. సో బి యొక్క కంటైనర్. ఓకేనా. సో ఫ్లోట్ యొక్క సైజ్ ఎంత, 8 లీటర్స్. సో జస్ట్ ఏ మినిట్, just wait a minute. ప్లీజ్ డోంట్ ట్రై టు లీవ్ ఫ్రమ్ ద సెషన్. లైక్ మీరు మధ్యలో లీవ్ అయ్యారంటే సెషన్ ఆపి నేను జాయిన్ చేసుకోవాలి. సో ఇది ఇబ్బందిగా ఉంటుంది అండ్ నేను కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, నేను ఏం చేశాను, ఫస్ట్ 4 లీటర్స్ అంటే ఇంటిజర్ డేటా టైప్ని ఏ కింద ఒకటి కంటైనర్ క్రియేట్ చేసి దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ చేశా ఇక్కడ. అండ్ ఫ్లోట్ అనే వాల్యూ బిలో ఒక కంటైనర్ క్రియేట్ చేసి, ఇప్పుడు దీంట్లో ఏం చేశానంటే మన ప్రోగ్రామింగ్లో ప్రకారంగా నేను దీంట్లో ఏం చేశా, ఈ ఏలో ఉన్న వాల్యూని, ఇక్కడ దీని అర్థం ఇదే, ఈ ఏలో ఉన్న వాల్యూ ఎంత 10 తీసుకొచ్చి ఇందులో పెట్టా. అంటే ఏలో ఉన్న వాల్యూని ఇందులో పెట్టాను అనమాట, కన్ఫ్యూజ్ కావద్దు. ఏలో ఉన్న వాల్యూని ఇందులో పెట్టా. సో ఏలో ఉన్న వాల్యూ ఇందులో పెట్టానంటే ఏ యొక్క ఇది ఎంత మాత్రం స్టోర్ చేసుకోగలదు, 4 లీటర్స్ కదా. సో ఇది 8 లీటర్స్ కెపాసిటీ. సో సింపుల్గా స్టోర్ అవుతుంది ఇందులో 10. ఓకేనా. సో సింపుల్గా స్టోర్ అవుతుంది 10 ఇందులో. అదే అనమాట, ఇక్కడ ఎటువంటి డేటా లాస్ అవ్వదు. ఓకే, ఇది ఆటోమేటిక్గా మన కంపైలర్ చేస్తుంది, ఎందుకంటే డేటా లాస్ ఏం లేదు కాబట్టి ఇది ఆటోమేటిక్ ప్రాసెస్. సో దీనికి మనం ఎక్స్ట్రా వర్క్ ఏం చేయగల, సింపుల్గా ఏలో 10 పెట్టాను అండ్ బిలోకి ఏ పెట్టా అంటే 10 ఆటోమేటిక్గా వెళ్ళింది. సో ఇది కంపైలర్ ఏంటంటే మనం ఎటువంటి సింటాక్స్ వాడక్కర్లేదు, ఆటోమేటిక్గా 10 అని ఫ్లో టైప్లో మార్చేస్తుంది. సో ఇప్పుడు 10 ఏమైంది, 10.00 అవుతుంది. ఓకేనా, 10.00 అవుతుంది 10 ఆటోమేటిక్గా. ఇది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ ఎగ్జాంపుల్. సో ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ చూసుకున్నాం అంటే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో జస్ట్ మినిట్. సో మనం ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ గురించి చూసుకున్నాం కదా. సో అదే విధంగా ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే కూడా చెప్తా చూడండి ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోట్ వాల్యూ తీసుకున్నా, ఫ్లోట్కి ఏ అని పెట్టా. సో ఫ్లోట్లో నేను ఏం చేశానంటే 2.1 అనే ఒక వాల్యూ స్టోర్ చేశాను ఫ్లోట్లో. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఇది 8 లీటర్స్ వాటర్ అనుకుందాం, మనం స్టార్టింగ్ అనుకున్నాం అట్టుగానే. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసా, బి అని యొక్క వేరియబుల్ తీసుకున్నా, బి యొక్క వేరియబుల్ నేమ్ వచ్చి ఇంటీజర్. ఓకేనా. సో ఇంటీజర్ అయితే దీంట్లో నేను ఏం చేసా, ప్రస్తుతానికి ఇంకేం స్టోర్ చేయాలి, జస్ట్ ఇక్కడ సింటాక్స్ రాస్తాను చూడండి. ఫస్ట్ నేను ఫ్లోట్ తీసుకున్నా, ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 2.1 అని చేసి సింటాక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఏం చేసా, ఇంట్ బి ఈక్వల్ టు ఏ. సో ఈ విధంగా సింటాక్స్ రాసుకున్నా. ఓకేనా. సో ఈ సింటాక్స్ యొక్క బ్యాక్ ఎండ్ ఏంటంటే, అంటే దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో ఫ్లోట్లో మనం 8 లీటర్స్ అనే కెపాసిటీలో 2.1 స్టోర్ చేసుకున్నాం. సో ఇంటీజర్ 4 లీటర్స్ అనుకున్నాం మనకు అర్థం కావడానికి. ఈ 2.1 వాల్యూని నేను ఇందులో స్టోర్ చేసుకోవాలనుకోండి. సో యాక్చువల్గా ఇది కూడా పాసిబులే మామూలుగా అప్పుడు, కానీ ఎలా పాసిబుల్ అవుతుంది మీరు అనుకుంటారు, నేను ఇందులో స్టోర్ చేస్తే 2.1 స్టోర్ అవుతుంది అనుకుంటారు దీని లోపల. బట్ యాక్చువల్గా 2 స్టోర్ అవుతుంది. బికాస్ ద రీజన్ బిహైండ్ ఏంటంటే, ఇంటీజర్ అనేది ప్రిజర్వ్డ్ వాల్యూస్ తీసుకోదు, పాయింట్ పక్కన వాల్యూస్ తీసుకోదు, ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది, అంటే ఫ్రంట్ వాల్యూ మాత్రమే. దీంట్లో ఇలా ట్రై చేశాను అనుకోండి, 2.1 స్టోర్ అవ్వాలి కదా యాక్చువల్గా బిలో, కానీ 2 మాత్రమే స్టోర్ అవుతుంది. ద రీజన్ బిహైండ్ ఈస్ టైప్ కాస్టింగ్ అనమాట. సో ఇది కూడా యాక్చువల్గా కంపైలర్ చేస్తుంది, బట్ కొన్ని సందర్భాల్లో కంపైలర్ చేయదు. సో ఆ టైంలో మీరు వాల్యూని స్టోర్ చేసుకున్నట్టు ఏం చేస్తారంటే, జస్ట్ ఫస్ట్ ఫ్లోట్ అని ఒక వాల్యూ అసైన్ చేస్తారు కదా. సో ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 2.1 అసైన్ చేశారు.
అండ్ నెక్స్ట్ నేను ఇంటీజర్ బి ఈక్వల్ టు ఏ స్టోర్ చేయాలనుకోండి, ఫస్ట్ టైప్ క్యాస్ట్ చేయాలి. అంటే ఒక బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఇంటీజర్ అని చెప్పి దీనికి ఇంటీజర్ అని చెప్పుకొని ఈ పక్కన ఉన్న వాల్యూ ఏ. టైప్ క్యాస్ట్ అంటే ఏం లేదు, ఒక బ్రాకెట్లో ఓపెన్ చేసి మనం వాల్యూ పక్కన మనం దేంట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నామో ముందుగానే చెప్పాలి. నేను ఇది ఫ్లోట్ వాల్యూ, యాక్చువల్గా ఏ అనేది ఫ్లోట్ వాల్యూ కదా, నేను దీన్ని ఇంటీజర్లోకి మార్చుకుంటున్నా అని ముందుగానే చెప్పాలి. సో నేను ఇంటీజర్లోకి మార్చుకుంటున్నా అంటే నువ్వు తీసుకున్న కంటైనర్ బిలోకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, డేటా టైప్ ఏ కదా, మీకు నేను చెప్పాను మన కంపైలర్ అనేది స్టాటిస్టికల్గా తయారు చేయబడింది అన్ని ముందుగానే చెప్పాలి, ఆటోమేటిక్గా ఏం తెలుసుకోదు. సో అందుకే మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఒక 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసి పారాంథసిస్ అంటాం దీన్ని మనం కోడింగ్ లాంగ్వేజ్లో బ్రాకెట్స్ని. సో దీని లోపల ఏం చేస్తామంటే దీని యొక్క టైప్ చెప్పాం ఇంట్ అని. సో దీన్ని స్టోర్ చేసుకున్నాం, బట్ యాక్చువల్గా 2.1 స్టోర్ చేసుకోదు, 2 మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. బికాస్ మన ఇంటిజర్ నేచర్ ఏంటి, ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే, ఫ్లోటింగ్ పాయింట్స్ స్టోర్ చేసుకోవడానికి అయితే ఫ్లోట్ ఆర్ డబల్. ఓకే, సో ఇక్కడ ఇదే అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నేను ఇక్కడ ఏం చేశాను అంటే మామూలుగా ఈ 7/2 ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మామూలుగా 7 అనేది ఇంటిజర్ కదా, ఇంటిజర్ లిటరల్. ఓకే, 2 కూడా ఇంటిజర్ లిటరలే. సో నేను ఏం చేశానంటే ఫ్లోట్ ఎక్స్ లోపల నేను 7/2 చేసిన వాల్యూని స్టోర్ చేసుకోవాలి. దీని ఆపరేటర్ అంటాం మనం డివైడ్ బైని. రేపు సెషన్లో ఆపరేటర్స్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు 7/2 అంటే 7ని 2తో డివైడ్ చేస్తున్నాం, ఆ వచ్చిన వాల్యూని ఎక్స్ యొక్క వేరియబుల్ అంటే ఫ్లోట్ ఎక్స్ అనే వేరియబుల్ లోపల దాచుకోవాలి నేను. సో 7 డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 7/2. యాక్చువల్గా 7 అనేది ఒక ఇంటిజర్, 2 అనేది ఒక ఇంటిజర్. ఇక్కడ నువ్వు ఇంటిజర్ని ఇంటిజర్తో డివైడ్ చేస్తున్నావు. సో ఇంటిజర్ని ఇంటిజర్తో డివైడ్ చేసినప్పుడు ఇంటిజర్ వాల్యూ వస్తుంది, బట్ ఇది ఎర్రర్ వస్తుంది ఎందుకంటే నువ్వు ఇంటిజర్తో డివైడ్ చేసినప్పుడు ఇంటిజర్ వాల్యూ వస్తుంది. ఇది ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఎక్స్లో స్టోర్ చేయలేం. ఈవెన్ నీకు 7/2 3.5 వచ్చినా ఫ్లోట్ వాల్యూ వచ్చినా నువ్వు ఇంటిజర్ని ఇంటిజర్తో డివైడ్ చేస్తున్నావు, నీకు వచ్చేది ఇంటిజరే. మనం ఫ్లోట్లోకి స్టోర్ చేసుకోలేము. మనం ఫ్లోట్లోకి స్టోర్ చేసుకోవాలంటే ఇంటిజర్ని ఫ్లోట్ కింద మార్చాలి అనమాట. సింపుల్, 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటూ దాని లోపల ఫ్లోట్ అని రాసుకుంటాం, అంతే. సో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఆటోమేటిక్గా మన కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే డెవలపర్స్ ప్రోగ్రామర్స్ అనమాట, మనం కన్వర్ట్ చేస్తాం. ఏ విధంగా టైప్ కాస్టింగ్ చేసి. దీని టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు, ముందుగానే ఆ వాల్యూ యొక్క టైప్ చెప్తావు. అంటే నేను ఫ్లోట్లో స్టోర్ చేస్తున్నాను కాబట్టి ఈ వాల్యూ ఇంటిజర్లో ఉంది, బట్ యాక్చువల్గా నాకు ఫ్లోట్లో కావాలి. జస్ట్ ఒక 2 బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం మన సింటాక్స్లో, ఫ్లోట్ అని రాసుకుంటాం. ఓకేనా? సో ఓకే, అండ్ ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఇచ్చాను అండ్ మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చాను. ఇక్కడ మీరు ఏంటంటే మీరు రివైజ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఈ డెఫినేషన్స్ చదివితే అగైన్ చదవడం వల్ల మీకు కొంచెం క్లారిటీగా వస్తుంది. దాని గురించి మీకు రిసోర్స్ కోసం అని చెప్పి నేను డెఫినేషన్స్ యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇఫ్ అన్ ఇంటిజర్ ఇస్ యాడెడ్ టు ఎ ఫ్లోట్, ద ఇంటిజర్ ఇస్ ఇంప్లిసిట్లీ కన్వర్టెడ్ టు ఎ ఫ్లోట్ అండ్ ద రిజల్ట్ ఇస్ ఎ ఫ్లోట్. అంటే అర్థమైందా? ఇంటిజర్ని మనం ఫ్లోట్లోకి మార్చుకోవాలనుకోండి, ఇంటిజర్ సైజ్ 4 ఫ్లోట్ సైజ్ 8, ఇంటిజర్ని ఫ్లోట్లో ఈజీగా మార్చుకోవచ్చు. మన ఇంటిజర్ 1 అనే వాల్యూ స్టోర్ చేసాం ఇంటిజర్లో, ఫ్లోట్లోకి మార్చినప్పుడు ఏమైంది అంటే సైజ్ పెద్దది అయితే మీరు ఎటువంటి క్యాష్ చేయక్కర్లేదు, టైప్ కాస్టింగ్ చేయక్కర్లేదు. అంటే మీరు బ్రాకెట్స్ పెట్టక్కర్లేదు. మీకు సైజెస్ చెప్పాను కదా, మీకు తెలియాలి. ఇంటిజర్ కన్నా పెద్ద సైజ్ వచ్చి ఫ్లోట్, ఇంటిజర్ కన్నా చిన్న సైజ్ వచ్చి క్యారెక్టర్ ఫ్లోట్, ఆ తర్వాత క్యారెక్టర్ ఇంటిజర్, ఆ తర్వాత ఫ్లోట్, ఆ తర్వాత డబుల్ వస్తుంది, ఆ తర్వాత లాంగ్ డబుల్ ఆర్ లాంగ్ డబుల్, ఇవన్నీ ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్స్ చెప్పాను కదన్న మీకు ఫార్మాటర్స్ క్లాస్లో. సో ఒకసారి అది రివైజ్ చేయండి, మీకు అక్కడ ఐడియా వచ్చేస్తుంది అనమాట. సైజెస్ కూడా అందులో ఉంటాయి. సో బేసిక్గా ఈ 4 గుర్తుంచుకోండి, ఏంటి? క్యారెక్టర్, ఇంటిజర్, ఫ్లోట్ అండ్ డబుల్. ఓకేనా? అండ్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, సో దీని మనం టైప్ ప్రమోషన్ అంటే మనం ముందుగానే మాట్లాడుకున్నాం, ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇది మనం జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశా. ఫస్ట్ ఏం చేశాను, నేను ఇంటిజర్లో 5 స్టోర్ చేసుకున్నా అండ్ ఫ్లోట్లో 4.5 స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానో క్లారిటీగా చూడండి. మళ్ళీ ఇంకొక రిజల్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేశా, అది ఫ్లోట్ టైప్. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇంటిజర్ని ఫ్లోట్ని యాడ్ చేస్తున్నా. జస్ట్ ఒక ఎడిషన్ అనమాట. ఇంటిజర్ని 5 + 4.5, బేసిక్గా మీరు ఏమనుకుంటారు 9.5 కదా. సో ఇది ఆటోమేటిక్గా మనం ఎటువంటి టైప్ కేస్ వాడట్లా, ఇది ఆటోమేటిక్గా ఫ్లోట్లోకి మారిపోయింది. ఎందుకంటే ఫ్లోట్ సైజ్ ఇంటిజర్ సైజ్ చిన్నది, ఫ్లోట్ సైజ్ పెద్దది, అందుకు ఇది ఎడిషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్లోట్లోకి మారిపోయింది 9.50. అండ్ ప్రింట్లో నేను ఇక్కడ .2f వాడాను కదా, దీని గురించి కన్ఫ్యూజ్ కావద్దు, నేను లాస్ట్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదేంటో. ప్రస్తుతానికి ఏంటంటే నేను ఇంటిజర్ని ఫ్లోట్ని యాడ్ చేసి వాల్యూని ప్రింట్ చేశాను అనమాట. ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయింది.
అదే నేను ఫ్లోట్ని ఇంటిజర్ని అంటే ఫస్ట్ ఫ్లోట్ తీసుకొని నెక్స్ట్ ఇంటిజర్ తీసుకొని ఆ ఇంటిజర్ ఇక్కడ ఫ్లోట్ ప్లేస్లో ఇంటిజర్ అని పెట్టాను అనుకోండి, యాక్చువల్ అది 9.5 కదా, కానీ 9.5 రాదు, 9 వస్తుంది. ద రీజన్ బిహైండ్ ఇస్ లైక్ సైజ్ అనమాట. ఇక్కడ సైజ్ మ్యాటర్ అనమాట. ఐ మీన్ ఏంటంటే ఈ 8 ఇది ఒక ఫ్లోట్ అనేది ఇంటిజర్ అంటే పెద్దది. మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, జస్ట్ చూడండి. జస్ట్ మినిట్. ఓకే ఫైన్. సో మనం బేసిక్గా మనం కంపైల్ అన్ని ఎక్కడ చేసుకుంటాం అంటే ఆన్లైన్ జీటీపీ కంపైలర్లో చేసుకుంటాం కదా. సో మీకు ఒక ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను కూడా, హ్యాష్ ఇన్క్లూడ్. ఇది ఎందుకంటే హెడర్ ఫైల్ నుంచి మనం ఫంక్షన్ యొక్క డెఫినేషన్స్ తీసుకుంటాం. stdio.h ఇంట్ మెయిన్ ఎందుకు వాడతామంటే మన ప్రోగ్రామింగ్కి మెయిన్ గేట్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఫస్ట్ సింపుల్గా ఇంటిజర్ అనే ఒక డేటా టైప్తో ఏ వేరియబుల్లో నేను 1 స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫ్లోట్ వేరియబుల్, ఫ్లోట్ అని బి అనే ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నా, దీంట్లోకి ఏ స్టోర్ చేసా. ఓకేనా. మనం యాక్చువల్గా ఏ ఒక వాల్యూ 1 కదా. సో మనం ఫ్లోట్లో మార్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏ అనేది 4 లీటర్స్, ఫ్లోట్ అనేది 8 లీటర్స్. సో నో ప్రాబ్లం, ఈజీగా కన్వర్ట్ అయిపోద్ది. అంటే ఏలో ఉన్న వాటర్ వచ్చి బిలో ఈజీగా పడతాయి, ఎందుకంటే సైజ్ పెద్దది బి. సో ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఎఫ్ %f వాడతాం దేనికి, ఫ్లోట్కి. ఓకేనా. ఇది కూడా చూసుకోండి, ఫార్మాట్ స్పెసిఫైర్ అంటాం. దీని కూడా మీకు నేను క్లాస్లో క్లారిటీగా చెప్పా. ఇంటికి %d వాడతాం ప్రింట్ చేయాలంటే, ఫ్లోట్కి %f వాడతాం. సో ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ బి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇఫ్ ఐ రన్ ద కోడ్, ఐ విల్ గెట్ ఫ్లోటింగ్ వాల్యూ వచ్చింది ఇక్కడ 1.000 సంథింగ్. ఎందుకు, ఇంటిజర్ ఫ్లోట్లో కన్వర్ట్ అయింది కాబట్టి. ఓకేనా. అండ్ మీరు ఇక్కడ 2 చూసారు కదా, నాకు ఏం లేదు. ఇక్కడ 0.2 అని పెట్టాను అనుకోండి, పాయింట్ తర్వాత 2 వాల్యూస్ మాత్రం వస్తాయి అనమాట, అంతే, జస్ట్ ఏం కాదు. 0.2 అంటే అక్కడ ఏం లేదు, పాయింట్ తర్వాత 2 వాల్యూస్ వస్తాయి మనకి. మనం ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు, మ్యాథ్స్లో ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు 2.444 సంథింగ్ 432 అలా ఒక 10 to 5 డిజిట్స్ నెంబర్ వచ్చినా మనం రెగ్యులర్గా 2 వాల్యూస్ ఆర్ 1 వాల్యూ ఆర్ 4 వాల్యూస్ తీసుకుంటాం కదా. అలాగే మన ప్రోగ్రామింగ్లో కూడా మనకు అంతే వాల్యూ కావాలంటే జస్ట్ ఇక్కడ 4 అని పెడితే 4 వాల్యూస్ వస్తాయి, 5 అని పెడితే 5 వాల్యూస్ వస్తాయి, 0 అని పెడితే పక్కన ఈ వాల్యూస్ కూడా రావన్నమాట. పాయింట్ గుర్తుంచుకోండి, %.0 0 అని పెడితే పక్క వాల్యూస్ అసలు రావు. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేశాను నేను ఇక్కడ. దీనేమో 1 అనుకుందాం, ఫ్లోట్ని ఒక 2.5 అనుకుందాం సింపుల్గా. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేశా. ఆ వేరియబుల్ నేమ్ వచ్చి ఫ్లోట్ డేటా టైప్ తీసుకుందాం. నేమ్ వచ్చి ఎడిషన్ చేద్దాం మనం సింపుల్గా, యాడ్ అని పెట్టుకుందాం. యాడ్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఏని బీని యాడ్ చేస్తా. ఏ వచ్చి ఇంటిజర్ టైప్, బి వచ్చి ఫ్లోట్ టైప్. సో ఏలో ఉన్న వాల్యూ, బిలో ఉన్న వాల్యూ యాడ్ చేద్దాం చేసాను అనమాట. సో మనం ఫ్లోట్ని ప్రింట్ చేయాలంటే %f కదా, ప్రస్తుతానికి డాట్ తీసేద్దాం. %f ఫ్లోట్ ప్రింట్ చేయాలంటే ఫార్మాట్ వచ్చి %f. సో మనకి ఏ వాల్యూ కావాలి, ఎడిషన్లో ఉన్న వాల్యూ కావాలి. ఓకేనా. సో అందుకు ఇక్కడ దీని పేరు రాసుకున్న యాడ్. సో ఇందులో ఏమైంది, a+b యాడ్ అయ్యి మనకు వాల్యూ వస్తుంది. సో a+b యాడ్ అయ్యి, సో 1 + 2.5 అంటే 3.5. సో అందుకు ఇక్కడ 3.5 వాల్యూ వచ్చింది కదా, 3.5 వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్ కాకుండా ఇంటిజర్ టైప్ తీసుకుంటా, ఇంటిజర్ టైప్. ఇప్పుడు నేను ఏం చేస్తా, అదే విధంగా ఏని బీని యాడ్ చేస్తా. ఏ ఏమో ఇంటిజర్ టైప్, బి ఏమో ఫ్లోట్ టైప్. ఓకే. ఇప్పుడు నేను యాడ్ చేసా, సారీ నేను ఇది %d తీసుకోవాలి. ఎందుకు, ఇంటిజర్ ఫార్మాట్ %d, అందుకే ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకే. ఇక్కడ చూడొచ్చు మీరు 1 + 2.5 అంటే ఎంత మనకి వాల్యూ నార్మల్గా, 1 + 2.5 అంటే 3.5 కదా, బట్ ఇక్కడ 3 వచ్చింది. అంటే మనకి డేటా మిస్ అయిపోయింది ఇక్కడ, అంటే 0.5 వాల్యూ మిస్ అయిపోయింది. రీజన్ ఏంటి, ఇంటిజర్ ఇంటిజర్ అంటే ఏం చెప్పాను మీకు, 4 లీటర్స్ అనుకున్నాం మన లాంగ్వేజ్లో. ఫ్లోట్ అంటే 8 లీటర్స్ అనుకున్నాం. సో ఇక్కడ 8 లీటర్స్ డేటా తీసుకొచ్చి నేను 4 లీటర్స్లో పోస్తే సరిపోదు కదా, వాటర్ 8 లీటర్స్ వాటర్ తీసుకొచ్చి 4 లీటర్ పట్టే దాంట్లో పోస్తే మిగిలిన 4 మిస్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ డేటా మిస్ అయింది, ఫ్లోట్ వాల్యూ డేటా మిస్ అయింది. యాక్చువల్గా ఈ ప్లేస్ వరకు డేటా ఉంది, ఎప్పుడైతే ఇందులోకి వచ్చిందో డేటా మిస్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో బికాజ్ ఏంటంటే ఇక్కడ ఇంటిజర్ సైజ్ అనమాట. సో ఇది రీజన్. బట్ దీన్ని మార్చుకోగలమా అంటే ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసుకుంటారు కాబట్టి దీన్ని ఏం మార్చలేము. ఎప్పుడైనా చూసుకోండి, మీరు ప్రోగ్రామింగ్లో ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు యాక్చువల్గా వాల్యూ కావాలనుకోండి, ఇప్పుడు నేను దీన్ని యాక్చువల్ వాల్యూగా తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ప్రింట్ చేస్తున్నప్పుడు
ఇక్కడ ప్రింట్ చేస్తున్నప్పుడు వాల్యూ ఆర్ దీన్ని ఎడిషన్లో అయితే ఇంకా ఇంటిజర్ అయితే వాల్యూ తీసుకోలేము. మనకి ఫ్లోట్ విధంగా వాల్యూ రావాలంటే దీన్ని ఫ్లోట్ కిందే మార్చుకోవాలి. ఒకవేళ ఫ్లోట్ కింద తీసుకొని ఇక్కడ నేను %f పెట్టి వాల్యూ ప్రింట్ చేస్తే ఇది వర్క్ అవుతుంది 3.5. ఇప్పుడు దీన్ని ఆ విధంగా చేసుకోవాలన్నమాట. సో టైప్ కన్వర్షన్ ఇక్కడ ఒకదాని చోటు కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు అడగవచ్చు టైప్ కాస్టింగ్ ఎక్కడ వాడతామని. నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో టైప్ కాస్టింగ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ గురించి కొంచెం ఈజీగా చెప్తా. ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఓకేనా. సో ప్రస్తుతానికి ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఆటోమేటిక్గా మన కంపైలర్ చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? చిన్న సైజులో ఉన్న డేటాని పెద్ద సైజులోకి మార్చాలంటే ఈజీగా చేస్తుంది. దాన్ని మనం ఇంప్లిసిట్ అంటే కొన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి. అందులో ఒకవేళ చిన్న సైజులో పెద్ద సైజు కూడా జరుగుతాయి. ఇప్పుడు మనకి ఫ్లోట్ వాల్యూ ఇంటిజర్లో మార్చినట్టు, బట్ డేటా మిస్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఇది నోట్ చేసుకోండి పాయింట్ డెఫినెట్గా. అండ్ ఇవి పాయింట్స్ ఇవే ఒకసారి చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే బూలియన్ టైప్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. దాన్ని క్యారెక్టర్లో మార్చుకోవచ్చు. అండ్ క్యారెక్టర్ని కూడా షార్ట్ ఇంట్లోకి మార్చుకోవచ్చు. అండ్ షార్ట్ ఇంట్ని ఇంటిజర్లోకి మార్చుకోవచ్చు. ఇంటిజర్ని అన్సైన్ని లాంగ్. ఇవన్నీ చిన్న సైజులో అనమాట. ఇది చిన్న సైజ్, దీనికన్నా క్యారెక్టర్ కన్నా బూల్ చిన్న సైజ్. మీరు ఆరో చూసి కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఏంటంటే బూలియన్ వాల్యూని క్యారెక్టర్లో మార్చుకోగలచ్చు. క్యారెక్టర్ వాల్యూని షార్ట్ ఇంట్లోకి మార్చుకోవచ్చు. షార్ట్ ఇంట్లో వాల్యూని ఇంటిజర్లోకి మార్చుకోవచ్చు. అంతేగాని క్యారెక్టర్లో ఉన్న వాల్యూని బూలియన్ వాల్యూలోకి మార్చలేం. అంటే ఈ వాల్యూని ఈ వాల్యూలోకి మార్చలేం. ఈ వాల్యూని ఈ వాల్యూలోకి మార్చాలంటే టైప్ కాస్టింగ్ చేసుకోవాలి. టైప్ కాస్టింగ్ అంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. అది నెక్స్ట్ స్లైడ్స్లో మీకు క్లారిటీ ఇస్తుంది సెకండ్ టైప్ని. ఓకేనా. ఓకే. సో జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను. వాటర్లోకి చిన్న వాటర్ తీసుకొని పెద్ద దాంట్లోకి వస్తే ఇది ఒక టైప్ కన్వర్షన్. సో ఈజీగా అవుతుంది. ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం. అంటే ఆటోమేటిక్ కన్వర్షన్ మనం కంపైలర్ చేస్తుంది. సో ఓకే, ఇఫ్ వి మూవ్ టు ద ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. ఎక్స్ప్లిసిట్ అంటే మనం టైప్ కాస్ట్ అనే ఒక ఆపరేటర్ వాడి మనం ఆటోమేటిక్గా చేయాలన్నమాట. కంపైలర్ చేయలేదు, ఎందుకంటే ఎర్రర్ వస్తుంది. 8 లీటర్స్ వాటర్ తీసుకొచ్చి 4లో పోయలేను కదా నేను. ఇక్కడ మనం పోయించాలి ఆటోమేటిక్గా, ఎందుకంటే మనకు అవసరం. వాల్యూ పోతే పోయింది, డేటా వాటర్ ఒలిగిపోతే ఒలిగిపోయింది, బట్ మనం 4 లీటర్ వాటరే కావాలి అనుకున్న టైంలో మనం టైప్ కాస్ట్ చేయాల్సిందే. అప్పుడు కంపైలర్ చేయలేదు, మరి మనకి ప్రాసెస్ కావాలి. సో టైప్ కాస్ట్ చేయాల్సిందే. ఆ టైంలో ఒక ఆపరేటర్ మీకు చెప్పాను కదా, ఇది ఆ ఆపరేటర్ అనమాట. ఏం లే, జస్ట్ ఇది లోపల మీకు ఏ టైపో చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైపో సింపుల్గా చెప్తారు. జస్ట్ ఏ మినిట్, లెట్ మీ అరేంజ్ దిస్. సో ఓకే, జస్ట్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోట్ వాల్యూ తీసుకున్నా. యాక్చువల్గా ఇది ఇంప్లిసిట్లో ఆటోమేటిక్ కంపైలర్ చేస్తుంది. మీరు కన్వర్ట్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ వాల్యూ ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 10.2 తీసుకున్నాను. ఓకేనా. ఇంట్లోకి ఆ వాల్యూ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంట్ బి ఈక్వల్ టు ఏ అని పెట్టా. సో ఇది ఆటోమేటిక్గా కంపైలర్ చేస్తుంది, కొన్ని చేస్తుంది అని చెప్పిన విధంగా. బట్ మీరు ఎక్స్ప్లిసిట్గా చేయాలంటే ఏం చేయాలంటే దీన్ని ఇంట్ బి ఈక్వల్ టు ముందు చెప్పాలి, బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇంట్ అని పెట్టి దాని లోపల ఏ వాల్యూ రాయాలి అంతే. ఇదే ఆపరేటర్ అనమాట. టైప్ కాస్టింగ్ ఆపరేటర్ అంటాం కదా, ఇది జస్ట్ ఈ యొక్క 2 బ్రాకెట్స్నే టైప్ కాస్టింగ్ ఆపరేటర్ అంటాం. దీని లోపల రాసుకుంటాం. సో మనం తీసుకునే వాల్యూ ఏ వాల్యూ అయినా సరే డివైడెడ్ ఆర్ ప్లస్ సంథింగ్ వాల్యూ కన్నా ముందే రాయాలన్నమాట. దీని లోపల టైప్ చెప్పారు, అయితే ఫ్లోట్ అని, లేదా క్యారెక్టర్ టైప్ అని, లేదా ఇంటిజర్ టైప్ అని. ఓకేనా. దీన్ని మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దేర్. సో ప్రస్తుతానికైతే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ గురించి అర్థమైంది కదా. అంటే ఈ విధంగా మనం సొంతంగా కన్వర్ట్ చేయాలని. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్. ఫస్ట్ ఫ్లోట్లో 7.9 స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూ ఒక వేరియబుల్ n2 అని తీసుకున్నా. నేను n2లో n1 స్టోర్ చేయాలనుకోండి. ముందే చెప్పేసా, n1లో వాల్యూ ఎంత 7.9 ఉంది n1లో కదా. n1లో వాల్యూని ఇంటిజర్ ఇక్కడ ముందుగానే టైప్ కాస్ట్ వాడి దాని లోపల ఇంటిజర్ ఇది అని చెప్పి n2లో స్టోర్ చేశాను. దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేశాను. సో దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేసి 7 వచ్చింది. బట్ యాక్చువల్గా ఈ వాల్యూ మీరు టైప్ కాస్ట్ చేయకపోయినా ప్రింట్ అవుతుంది. ఇది ఏంటంటే కంపైలర్లోనే మన అడ్వాన్స్ కంపైలర్లో ఆటోమేటిక్గా చేశారనమాట. కొంతమంది ఏంటంటే టైప్ కాస్ట్ చేయడం మర్చిపోతారు. ఆ టైంలో ఆటోమేటిక్గా అయ్యేలాగా మన కంపైలర్స్ ఇప్పుడు ఏఎన్ వాడుకొని అడ్వాన్స్లో ఉన్నాయి కదా, సో ఆటోమేటిక్గా అవుతుంది ఇది. సో యాక్చువల్ దీని బిహైండ్ కాన్సెప్ట్ అంటే మీరు టైప్ కాస్ట్ చేయాలంటే ఇంటీజర్ వాడి దాని లోపల బ్రాకెట్స్ పెట్టి మీరు చేయాలి, బ్యాక్ ఎండ్లో అవ్వకపోతే. ఓకేనా. అంటే టైప్ కాస్టింగ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్
సో బేసిక్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బాటిల్లో ఒక మిల్క్ షేక్ తీసుకొని చిన్న కప్లో పోసాం అనుకోండి, మనం కేర్ఫుల్గా చెక్ చేయాలి డేటా లాస్ అయిపోతుంది, ఐ మీన్ ఒలిగిపోతుందేమో, సరిపోయినంతే పోయాలి, ఆర్ మొత్తం పోస్తే ఒలిగిపోతుంది కదా, అదే ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇది ఇంటిజర్ టైప్ అనుకుందాం, ఇది ఫ్లో టైప్ అనుకోండి. ఎగ్జాంపుల్ 8 లీటర్స్ ఆర్ 4 లీటర్స్. ఓకేనా? సో ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే ఇంప్లిసిట్కి ఎక్స్ప్లిసిట్ కంపారిజన్కి, ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది కంపైలర్ చేస్తుంది ఆటోమేటిక్గా, కంపైలర్. బట్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ వచ్చి మనం చేయాలి, కంపైలర్ చేయలేదు. అండ్ ఇది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. మనం మాన్యువల్గా టైప్ కాస్ట్ ఆపరేటర్ వాడి కాస్టింగ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ ఆటోమేటిక్గా ఫ్లోట్లోకి మారుతుంది. బట్ ఇంటిజర్ ఫ్లోట్లో, ఐ మీన్ మనం టైప్ కాస్ట్ చేయాలంటే ఇంటిజర్ని ఫ్లోట్లోకి ఆటోమేటిక్గా మారుతుంది కదా. అదే మనం మార్చాలంటే ఇంటిజర్ వాల్యూని ఫ్లోట్ అని ముందుగానే చెప్తాం. ఓకేనా? సో ఇక్కడ రిస్క్ హైలో దీని అర్థం ఏంటంటే ఇక్కడ డేటా అనేది లాస్ అవ్వదు. ఎందుకంటే ఎక్కువ ఉన్న డేటా లాస్ అవుతుంది, అంటే ఎక్కువ డేటా లాస్ అవుతుంది. ఇక్కడ రిస్క్ నో అని ఇవ్వకుండా లో అని ఎందుకు ఇచ్చాడంటే, ఇందాక ఇంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 4.5 తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే 4 కింద వస్తుంది, ఇంటి దాంట్లో మారుస్తాయి కదా. సో అక్కడ లో రిస్క్ ఎందుకంటే కొంచెం డేటా లాస్ అయింది, అది ఇంప్లిసిట్గానే అయింది, బట్ నాట్ అన్ ఇష్యూ. మనకు అర్థమవుతుంది అక్కడ ఎందుకు డేటా లాస్ అయ్యాము. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్ద వాల్యూ తీసుకున్నాను, డబల్ వాల్యూ తీసుకొచ్చి ఫ్లోట్లో పెట్టాను అనుకోండి. డబల్ వాల్యూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2.345 10 డిజిట్ నెంబర్ ఉంది పాయింట్ తర్వాత, తీసుకొచ్చి ఫ్లోట్లో పెడితే 8 డిజిట్ నెంబర్ స్టోర్ చేసుకుంటుంది, పక్కన 2 డిజిట్ నెంబర్ మిస్ అయింది కదా. సో ఆ టైంలో టైప్ కాస్ట్ కొంచెం రిస్క్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే డేటా మిస్ అవుతుంది. ఓకేనా? అది ఎక్స్ప్లిసిట్. ఇంప్లిసిట్ అంటే కంపైలర్ గుర్తుంచుకోండి, ఎక్స్ప్లిసిట్ అంటే ప్రోగ్రామర్ చేయాల్సిందే. ఓకేనా? అండ్ ఆపరేటర్ వాడి టైప్ కాస్ట్ చేస్తాం. సో ఓకే, టైప్ కాస్టింగ్ అంటే మీకు అర్థమైంది కదా. అండ్ టైప్ కాస్టింగ్ అంటే బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. అండ్ దీని గురించి డీప్గా డిస్కషన్ చేసుకుందాం అంటే టైం సరిపోదు, కాబట్టి మీరు డౌట్ సెషన్లో రేపు పొద్దున్న నన్ను అడగొచ్చు దీని గురించి, ఇంకా కొంచెం మీకు అర్థం కాకపోతే. అండ్ డౌట్స్ ఏమన్నా గూగుల్ చేయండి అండ్ యూ కెన్ అండర్స్టాండ్ దేర్. అండ్ ఏదైనా ఏ హెల్ప్ తీసుకుంటే ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు. ప్రస్తుతానికైతే టైప్ కాస్టింగ్ అంటే అది కాన్సెప్ట్. అండ్ మనం ఎగ్జాంపుల్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఈజీగా నేర్చుకుందాం. ఓకేనా? సో ఓకే, టైప్ కాస్టింగ్ వరకు ఓకే. డేటాని ఏ టైప్లో మార్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేచర్ నుంచి ఒక నేచర్కి మార్చుకోవడం ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే ఇదంతా బాగానే ఉంది, మనం ఏదన్నా డేటా కంప్యూటర్తో మాట్లాడాలంటే అలాగే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏ రోజు కంప్యూటర్లో మనం మాట్లాడదాం అండ్ మనతో మాట్లాడేలా చేద్దాం అని చెప్పేసి ముందుగానే చెప్పుకున్నాం. బట్ ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేసి ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇవ్వాలనుకోండి కంప్యూటర్కి, ఎలా ఇస్తాం? అంటే ఇన్పుట్ అంటే ఏదైనా ఒక డేటా బయట నుంచి ఇవ్వాలి కంప్యూటర్కి, ఎలా ఇస్తాం? అండ్ కంప్యూటర్ నుంచి మనం తీసుకోవాలి, ఎలా తీసుకుంటాం? సో దీని గురించే మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఎలా ఇవ్వాలి అండ్ కంప్యూటర్ నుంచి అవుట్పుట్ ఎలా తీసుకోవాలి అనేది ఈ యొక్క స్లైడ్స్లో నేర్చుకుందాం. బేసిక్గా మన సి ప్రోగ్రామింగ్లో దీని మీద 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫంక్షన్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని, ఒక 4-5 లైన్స్ ఆఫ్ కోడ్ని ఒక వర్క్ చేయడానికి వాడుతున్నామంటే అది ఫంక్షన్ అంటాం మనం బేసిక్గా. అలాగే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్కి 2 ఫంక్షన్స్. సో ఇన్పుట్ అంటే మనం కంప్యూటర్కి కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ ఇస్తాం, మనం బేసిక్గా అర్థం చేసుకోవాలంటే. ఆ ఇన్పుట్ తీసుకోవాలంటే ఒక సెట్ ఆఫ్ కోడ్, అంటే ఒక సెట్ ఆఫ్ లైన్స్ రాసాం మనం ఆల్రెడీ ఫ్రీగా. మనం దాన్ని అంతా డిస్కస్ చేసుకోకుండా జస్ట్ ఒక ఫంక్షన్ తీసుకుంటాం, స్కాన్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఈ స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది? మనం ఇచ్చే ఇన్పుట్ని తీసుకొని కంప్యూటర్తో చెప్పుద్ది అనమాట, నాకు ఇది నీతో ఇతను ఇలా మాట్లాడారని. అండ్ ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది? ప్రింట్ఎఫ్ ఫంక్షన్ తను మనతో మాట్లాడడానికి మనం ప్రింట్ఎఫ్ చేసి వాల్యూని తెచ్చుకుంటున్నాం కదా. ఎక్కడ తెచ్చుకుంటున్నాం? కన్సోల్ అంటాం కింద, ఆర్ టెర్మినల్ అంటాం దాన్ని. సో దాంట్లోకి వాల్యూ తెచ్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింటర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, ప్రింటర్కి ఇన్పుట్ ఇస్తారు మీరు, పేపర్ని పెట్టిన వెంటనే ప్రింటర్ స్కాన్ తీసుకుంటుంది. సో ఆ స్కాన్ తీసుకుందంటే ఇన్పుట్ తీసుకుంది. అండ్ మీకు ప్రింటర్ అవుట్పుట్ ఏమిస్తుంది? స్కాన్ అయిన తర్వాత దాని యొక్క కాపీ ఒక అవుట్పుట్ కింద ఇస్తుంది. అంతే, ఇక్కడ ఇన్పుట్ అంటే అవుట్పుట్ అంటే. సో దాంట్లో కూడా ఈ స్కాన్ ఆఫ్ ప్రింట్ఎఫ్ వాడి లాజిక్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ విధంగా అర్థం చేసుకోవడం ప్రస్తుతానికి. అండ్ దీంట్లో ఇంకా గెట్ క్యారెక్టర్ అండ్ పుట్ క్యారెక్టర్ అని చెప్పి ఇంకా చాలానే ఉంటాయి. ఐ అండ్ ఎఫ్ గెట్స్, ఎఫ్ పుట్స్ అని చెప్పి చాలా ఉంటాయి అనమాట ఇంకా ఫంక్షన్స్. ప్రస్తుతానికి బేసిక్ కాబట్టి స్కాన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ అర్థం చేసుకోండి. మనం కొంచెం అడ్వాన్స్ అయ్యామనుకున్న టైంకి అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం మీకు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే, అండ్ ఇది డెఫినేషన్స్ అంటే బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది? ఇన్పుట్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కీబోర్డ్ నుంచి ఇచ్చామంటే. అండ్ ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది? అవుట్పుట్ ఇస్తుంది, మన స్క్రీన్ మీద ఆర్ కన్సోల్ మీద అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. బట్ మనం స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ వాడుకుంటున్నాం కదా. ఎలా వాడుకుంటున్నాం? ఎక్కడ, ఎందులో ఉంది దీని డెఫినేషన్స్, దీని ఇన్స్ట్రక్షన్స్? stdio.h హెడర్లో ఉందన్నమాట. మనం బేసిక్గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు stdio.h అని రాస్తాం కదా, హ్యాష్ ఇంక్లూడ్ stdio.io.h. సో ఇది రాస్తున్నాం కదా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు. దీని లోపలే
ఈ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ యొక్క డెఫినేషన్స్ అంటే దీని యొక్క మీనింగ్స్ ఉంటాయి అనమాట, దాని యొక్క కోడ్ అందులో ఉంటాయి. అది మన కంపైలర్ చూసుకుంటుంది బయట తీసుకొచ్చే టైంకి. ఓకేనా, ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సిందే, ఏది stdio.h ఇది మెన్షన్ చేస్తేనే ఈ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ పని చేస్తాయి, లేకపోతే పని చేయవు. ఓకే, సో మనం ఇప్పుడు డిఫరెన్సెస్ చూసుకుంటే దీన్ని ఎలా తీసుకోవాలో చూసుకుందాం. ప్రింట్ఎఫ్ ఎందుకు, ఇన్పుట్ ఏదైనా డేటాని కంప్యూటర్ చదవడానికి అంటే ఇన్పుట్ తీసుకోవడం గురించి. ఇక్కడ స్కాన్ఎఫ్ తీసుకుంటాం. అండ్ ప్రింట్ఎఫ్ మనకి ఏదైనా అవుట్పుట్ ఇవ్వాలంటే ప్రింట్ఎఫ్ వాడతాం. ఓకే, దీనికి సింటాక్స్ అనమాట. ఈ సింటాక్స్ జస్ట్ ఒక నాలెడ్జ్ అంటే చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఏంటంటే సింటాక్స్ ఏం లేదు, మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఉంటే ఆ వేరియబుల్లోకి డేటా అంటే డేటా మనం ఇచ్చామంటే ఎందులోనే స్టోర్ చేయాలి కదా, అది కూడా వేరియబుల్లోనే స్టోర్ చేసుకోవాలి. మనం ఇచ్చిన డేటా కూడా వేరియబుల్లోనే స్టోర్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఏంటంటే ఏజ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, స్కాన్ఎఫ్ ఫంక్షన్ వాడాం. సో %d అంటే ఏంటి, మన డేటాని వాడుకోవాలన్నా డేటాని ఇవ్వాలన్నా ఫార్మాట్ స్పెసిఫైర్స్ అని ఉంటాయి. సో దేనికి రిలేటెడ్గా ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ ఇవ్వాలి. నేను ఏజ్ వచ్చి ఇంటిజర్ టైప్ కదా, నెంబర్స్ ఇస్తున్నాను కాబట్టి నేను ఫార్మాటర్ ఇది వాడా. సో దీని గురించి ప్రస్తుతానికి వదిలేయండి, ఇక్కడ అంటే ఏం లేదు. మనం ప్రింట్ఎఫ్ చేస్తున్నప్పుడు ఏజ్ రాస్తాం కదా, ప్రింట్ఎఫ్ చేస్తున్నప్పుడు ఏజ్ అంటే ఏజ్లో ఉన్న వాల్యూ బయటకు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రింట్ఎఫ్ రాసినప్పుడు ఏజ్ రాస్తారంటే ఏజ్లో ఉన్న వాల్యూ బయటకు ప్రింట్ అవుద్ది. బట్ లోపలికి వెళ్ళాలంటే సింపుల్గా దీనికి డిఫరెన్స్ ఉండాలి కదా, రెండో ఒకటైతే కన్ఫ్యూజ్ అవుతాం. సో దీనికి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి యాంపర్సెంట్ వాడదాం సింపుల్గా. ఇక్కడ యాంపర్సెంట్ అంటే నేను చెప్తా ఒక ఎగ్జాంపుల్ మీకు. ఒక ఫస్ట్ ఈ ప్రింట్ఎఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డిఫరెన్స్ చెప్పే ముందు కన్నా చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి, జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్. సో సారీ, ఇది కొంచెం ఇష్యూగా ఉన్నట్టుంది అరెస్ట్ చేయడానికి. రేపటి నుంచి వేరే వైట్ బోర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఈ ఇష్యూ మనకు ఉండదు. సో ఓకే. ఫస్ట్ అసలు వేరియబుల్ మామూలుగా ఏంటి, ఒక కంటైనర్ అనుకున్నాం కదా మనం. వేరియబుల్ అంటే ఒక కంటైనర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ అనే ఒక వేరియబుల్, ప్రస్తుతానికి ఏదో ఒక టైప్ అనమాట, ఏ టైప్ అన్నా పర్లేదు, ఏదో ఒక టైప్ అనుకోండి, వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా, వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం ప్రస్తుతానికి. దానికి పేరు ఏ అని పెట్టా. ఇది ఇంటీజర్ అనుకోండి, క్యారెక్టర్ అనుకోండి, ఏదో ఒక టైప్ అనుకోండి, అన్నట్లకి ఇదే విధంగా వర్క్ అవుతుంది. వేరియబుల్ అంటే ఒక కంటైనర్. ఓకేనా, వేరియబుల్ అంటే ఒక కంటైనర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ అనుకుందాం. సో ఈ కంటైనర్కి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ x100 ఆర్ సింపుల్గా ఒక 100 అనుకుందాం. దీని యొక్క అడ్రస్ మన ఇంటికి ఏ విధంగా ఒక అడ్రస్ ఉంటుందో అలాగే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అడ్రస్ అంటే మెమొరీ, అంటే మన మెమరీ కార్డ్లో ఏ ప్లేస్లో ఉందో తెలుసుకున్నది ఒక అడ్రస్. ఓకేనా, సో దీని పేరు ఏ, ఈ యొక్క బాక్స్ పేరు. బాక్స్ ఏ ప్లేస్లో ఉంది, 100 అనే ప్లేస్లో ఉంది. ఓకేనా, సో ఇలా ఒక మెమరీ కార్డ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ కార్డ్లో ఇలా అడ్రస్ ప్లేస్లో ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. సో ఏ అనేది ఇక్కడ ఉంది. ఈ యొక్క అడ్రస్ అనేది ఎలా చెప్పుకోవాలి మనం, ఈ కార్నర్ బాటమ్ కార్నర్లో ఉంది రైట్ సైడ్ అనుకున్నాం. సో ఇలా కాకుండా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అడ్రస్ పెట్టుకుందాం, 100 ఒక అడ్రస్. అదేవిధంగా ఈ ఏకి 100 అనే అడ్రస్లో ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేశాను, నేను ఇన్పుట్ ఇవ్వాలంటే నేను ఇక్కడే చెప్పేస్తున్నాను కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ వాల్యూ అంటే ఆటోమేటిక్ ఇందులోకి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నానంటే వాల్యూ ఇందులోకి వచ్చేసింది ఆటోమేటిక్గా. బట్ మనకి అర్థమైంది కంపైలర్ చెప్పాలంటే దీని ముందర యాంపర్సెంట్ పెట్టామనుకోండి, దీన్ని యాంపర్సెంట్ సింబల్ అంటాం, అండ్ యాంపర్సెంట్. సో ఏకి ముందర యాంపర్సెంట్ పెట్టామంటే మన కంపైలర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఏ ఒక అడ్రస్, సో ఏ ఒక అడ్రస్కి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, యాంపర్సెంట్ ఏ పెడితే ఏ ఒక అడ్రస్ మనకు వస్తుంది, ఏ ప్లేస్లో ఉందో తెలుస్తుంది. సో ఈ అడ్రస్లోకి ఇప్పుడు మన కంపైలర్ని స్కాన్ఎఫ్ అని పెట్టి స్కాన్ఎఫ్ అని వస్తే దాని లోపల ఫార్మాట్ స్పెసిఫైర్ పర్సెంటేజ్ రాసుకుని ఇంటీజర్ స్టోర్ చేసుకున్నాం కాబట్టి, ఇంటీజర్ స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి, అండ్ దీని తర్వాత యాంపర్సెంట్ ఎందులోకి ఏలోకి వెళ్ళాలి కాబట్టి ఏ అని పెట్టా. సో ఇక్కడ ఏ యొక్క అడ్రస్ ఇక్కడ వచ్చింది అంటే 100 లోపలికి ఏ ఒక అడ్రస్ 100 కదా, దీని లోపల నేను వాల్యూ నా కీబోర్డ్లోంచి 10 అని ఇచ్చా ఇన్పుట్. సో అప్పుడు ఏమవుద్ది, ఈ వాల్యూ ఇందులోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, అలాగే మనం ప్రింట్ఎఫ్ వాడుతున్నప్పుడు ఏ తీసుకోవాలంటే సేమ్ పర్సంటేజ్ చేస్తాం, ఏ ఇంటిజర్ కాబట్టి. అండ్ దీని లోపల ఏం చేస్తాం, మనం సింపుల్గా ఏ రాస్తాం, ఇక్కడ యాంపర్సెంట్ అక్కర్లే, అంటే ఏలోంచి ఆటోమేటిక్గా తెచ్చుకోగలదు కంపైలర్ ప్రింట్ఎఫ్కి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏ అడ్రస్లో స్టోర్ చేసుకోవాలో చెప్తాం. ఇక్కడ అడ్రస్సింగ్ పని లేదు మనకి, ఆ పేరు తెలిసిపోయింది కదా, అడ్రస్లో వాల్యూ ఉంది, ఇక్కడ పేరు తెలిసిపోయింది. సో పేరులో నుంచి తెచ్చుకోవచ్చు వాల్యూ. ఓకేనా, సో అందు గురించి జస్ట్ ఇక్కడ యాంపర్సెంట్ అంటే అడ్రస్ కోసం యాంపర్సెంట్ వాడతాం. సో దీన్ని మన ప్రోగ్రామింగ్లో చూద్దాం. సో జస్ట్ చూడండి,
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింపుల్గా ఇన్పుట్ ఎలా ఇస్తానంటే హ్యాష్ ఇన్క్లూడ్, ఎందుకంటే హెడర్ ఫైల్స్, ఈ హెడర్ ఫైల్స్లో ప్రతి మనం వాడే కొన్ని డిఫరెన్స్ యొక్క మీనింగ్స్ అందులో ఉంటాయి అనమాట. హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h. ఓకే, ఇంట్ మెయిన్ అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మెయిన్ గేట్. సో ఇక్కడ నుంచే మన ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఇది అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా సో ఫస్ట్ నేను ఏం చేసా, ఇంట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, అంటే ఇంటిజర్ డేటా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాం, ఏ అని పెట్టుకున్నా. సో ఇప్పుడు నాకు దీంట్లో నేను ముందుగానే ఏం స్టోర్ చేయట్లా, ఇలాగా ఈ విధంగా ఏం స్టోర్ చేయట్లా. ఓకేనా, నేను ఇలా స్టోర్ చేయకుండా ఏం చేశానంటే మనం ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఇన్పుట్ ఇవ్వాలి. ఓకేనా, మనం ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఇన్పుట్ ఇవ్వాలి, కంపైల్ టైంలో కాదు. అంటే ముందుగానే మనం కాదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంలోకి డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళాం అనుకోండి, మనం మాన్యువల్గా మన పిన్ అడుగుతుంది కదా, పిన్ అడిగితే 1 2 3 4 ఎంటర్ చేస్తాం. ఆ ఎంటర్ చేసిన వాల్యూ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నేను డెవలపర్ కాబట్టి నేను ఆటోమేటిక్గా వాల్యూ ఇస్తాను. బట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ అనుకోండి, మీరు వచ్చిన కస్టమర్ అనుకోండి, మీరు ఇచ్చిన నెంబర్ నాకు రావాలి. అప్పుడే మనం ఈ ఇన్పుట్ ఇస్తున్నట్టుగా కంప్యూటర్కి. అర్థమైందా? ఏటీఎంలో మనం ఎలా అయితే పిన్ ఎంటర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నా, ఈ వాల్యూ తీసుకుంటుంది కదా, ఇది ఎలా తీసుకుంటుంది, కంపైలర్ వెనకాల ఈ స్కాన్ఎఫ్ అనే ఒక ఫంక్షన్ వాడారు కాబట్టి. సో మనం ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటిజర్లోకి వాల్యూ పంపాలి. ఓకే, జస్ట్ ఇంటిజర్ డిక్లేర్ చేశాను అంతే, దీంట్లోకి ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేయాల, జస్ట్ ఇంటిజర్ ఏ ఒక గ్లాస్ పెట్టేశాను, అందులో ఇంకేం పెట్టలేదు. దాన్ని నేను ఎలాగంటే వేరే వాళ్ళు వచ్చి దాని యొక్క స్ట్రక్చర్ తెలియకుండా పెట్టడానికి ట్రై చేస్తారు. సో అదేవిధంగా ఎలా అంటే నేను ఇప్పుడు ఏం చేసా, దానికోసం స్కాన్ఎఫ్ వాడుకుంటాం మనం. స్కాన్ఎఫ్ అంటే SCAN, జస్ట్ స్కాన్ఎఫ్ అంటే స్కాన్ ద ఫార్మాటర్ అంట మామూలుగా. ఓకేనా, ఈ ఫంక్షన్ ఫుల్ నేమ్ జస్ట్ స్కాన్ఎఫ్ అని గుర్తుంచుకొని చాలు. అండ్ మన ప్రింట్ఎఫ్కి ఏ విధంగా బ్రాకెట్స్ ఓపెన్ చేస్తామో అదే విధంగా బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటాం, పారాంథసిస్ అండ్ కాలన్ పెడతాం, సెమీ కాలన్ ఖచ్చితంగా. ప్రింట్ఎఫ్ లోపల మనం ఏం చేస్తున్నాం, డబల్ కొటేషన్ మార్క్స్ పెట్టుకుంటాం, ఇక్కడ కూడా డబల్ కొటేషన్ మార్క్స్ పెట్టుకుంటాం. సో మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటాని తీసుకోవాలి, ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటాని తీసుకోవాలి కాబట్టి సింపుల్గా %d, ఇంటిజర్ టైప్కి ఫార్మాటర్ ఏంటి %d. మనం డేటాని తీసుకోవాలన్నా, డేటాని యాక్సెస్ చేయాలన్నా, ఆ డేటా ఇన్పుట్ డేటా అవుట్పుట్ చేయాలన్నా ఫార్మాటర్తోనే చేసుకోగలం, ఇంకా దేని హెల్ప్ వాడలేం. ఓకేనా, సో స్కాన్ఎఫ్ %d ఎందుకు, ఇంటిజర్కి %d ఫార్మాటర్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మరి ఎందులో స్టోర్ చేసుకోవాలి, నేను ఇన్పుట్ తీసుకుంటాను. ఓకే, ఎందులో స్టోర్ చేసుకోవాలి, ఏలో స్టోర్ చేసుకోవాలి కదా. సో ఏలో స్టోర్ చేసుకోవాలంటే ఏ యొక్క అడ్రస్ కావాలి, ఏ ఓకే పెట్టా. బట్ నేను ఏలోంచి తీసుకోవట్లా, ఏలోకి ఇస్తున్నా వాల్యూ. ఏలోకి వాల్యూ ఇస్తున్నా అంటే %% పెట్టుకోవాలి ఏ ముందు. ఓకేనా, ఇంతే, జస్ట్ బేసిక్గా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, జస్ట్ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. నేను ప్రోగ్రామ్ రన్ చేసా, ఇక్కడ కన్సోల్ మీద ఏం రాలే, దీని అర్థం ఏంటి, నన్ను ఇన్పుట్ ఇవ్వమంటుంది. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే 1 అని ఇచ్చాను, ఇక్కడ 1 ఎంటర్ అయిందా, ఎంటర్ చేశా. సో వాల్యూ తీసుకుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, అంటే నేను ఇచ్చిన ఇన్పుట్ తీసుకుంది. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మనకు తెలుసు కదా. సో నేను ఇన్పుట్ తీసుకునే కన్నా ముందు ఒక మెసేజ్ చెప్తా, ఎవరికి, యూజర్ ఎవరైతే ఎంటర్ చేద్దాం అనుకుంటారు ఇన్పుట్, ఏమని చెప్తా, ఒక వాల్యూ ఎంటర్ చే అని ఒక మెసేజ్ చెప్తా. సేమ్ ప్రింట్ఎఫ్ మీకు ఎలా తీసుకోవాలో తెలుసు కదా, ప్రింట్ఎఫ్ పారాంథసిస్ లోపల డబుల్ కొటేషన్ మార్క్ అండ్ సెమీకోలన్ అవుట్ సైడ్. సో దీని లోపల ఏం చెప్తానంట, హలో జస్ట్ ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్, ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్, ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయని చెప్తా. ఇలా పెట్టా సింపుల్గా. మన ప్రింట్ఎఫ్ ఏమవుద్ది, అవుట్పుట్ ఇస్తుంది, స్కాన్ఎఫ్ ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఫస్ట్ నాకు అవుట్పుట్ వచ్చింది, ఏమని వచ్చింది, హలో ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్. నేను ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు సో నన్ను నెంబర్ ఎంటర్ చేయమంటుంది. నేను ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేశాను కాబట్టి ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అలానే ఉండిపోద్ది. సో మనం వాల్యూ ఎంటర్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మనం అవుట్పుట్ ఇచ్చుకోవాలి. ఓకే, మనం ఒక నెంబర్ ఎంటర్ చేసాం, మరి ఆ నెంబర్ ఏంటో తెలియాలి కదా మనకి. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్, అవుట్పుట్ అంటే ప్రింట్ఎఫ్, ఇన్పుట్ అంటే స్కాన్ఎఫ్, అది గుర్తుపెట్టుకోండి. నాకు వాల్యూ కావాలి. సో ఇప్పుడు నేను ఏలో ఏం చేశాను, 1 వాల్యూ స్టోర్ చేసుకున్నాను. సో నాకు వచ్చిన వాల్యూ అవుట్పుట్ రావాలి. అప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా ప్రింట్ఎఫ్ రాసుకుంటాం మళ్ళీ. సో ఏలో ఉన్న వాల్యూ రావాలంటే ఏ టైప్, ఇంటిజర్ టైప్. ఇంటిజర్ టైప్ని ఎలా ఫార్మాట్ చేసుకుంటాం, %dతో పిలుచుకుంటాం అండ్ కామా పెట్టుకుంటాం. మనం అడ్రస్ ఇస్తున్నామంటే, వాల్యూ ఇస్తున్నామంటే % పెట్టుకోవాలి, వాల్యూ తీసుకుంటామంటే ఏమి టక్కర్లా, జస్ట్ సింపుల్గా ఏ. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఏంటి, మనం ప్రింట్ఎఫ్ వాడి ఒక మెసేజ్ ప్రింట్ చేసాం, హలో ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్, అంటే ఒక నెంబర్ ఎంటర్ చేయండి అని ఒక మెసేజ్ ఎంటర్ చేశాను. సో నేనేం చేశాను, నెంబర్ ఎంటర్ చేశాను, ఎంటర్ చేసి నా ల్యాప్టాప్లో ఎంటర్ కీబోర్డ్ కొట్టా. సో ఎంటర్ కీబోర్డ్ కొట్టిన వెంటనే కింద 1 డిస్ప్లే అయింది. సో ఇక్కడ 1 ఎందుకు డిస్ప్లే అయింది,
నేను ఫస్ట్ హెలో అనే ఒక అవుట్పుట్ ఇచ్చాను, డిస్ప్లే అవుతుంది, అండ్ ఎంటర్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్లో వాల్యూ తీసుకున్నాను 1 అని ఎంటర్ చేశాను, అండ్ ప్రింట్ఎఫ్ వాడి దాన్ని ప్రింట్ చేసుకున్నాను వాల్యూ. ఓకేనా, అర్థమైందా? సో అలాగే ఫ్లోట్కి ఎఫ్ వాడతాం, డబల్కి ఎల్డి వాడతాం, క్యారెక్టర్కి సి వాడతాం, ఫార్మేటర్స్ అనమాట ఇవి. సో ఇన్పుట్ ఈ విధంగా తీసుకోవాలి అండ్ అవుట్పుట్ ఈ విధంగా ఇవ్వాలి. ఓకేనా, సో ఇన్పుట్ అవుట్పుట్లో కొన్ని ఫార్మాటింగ్స్ ఉంటాయి, అవి కూడా ఏంటో తెలుసుకుందాం. అండ్ ఇన్పుట్కి అవుట్పుట్కి డిఫరెన్స్ ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు యాంపర్సెంట్ పెట్టాల్సిందే, ఇది పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది, ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు యాంపర్సెంట్ ఇస్ ద అడ్రస్ వేర్ ద ఇన్పుట్ విల్ బి స్టోర్డ్. ఓకేనా, ఓకే. సో జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి చిన్న ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఎవరైనా ఒక పర్సన్ వచ్చి నీ నేమ్ ఏంటని అడిగారు అనుకోండి, సింపుల్గా యువర్ ఆస్కింగ్ సమ్మన్ వాట్ ఈస్ యువర్ నేమ్. నువ్వు వెళ్ళి ఒకరిని నేమ్ అడిగావు అంటే ఇన్పుట్ అడుగుతున్నావు, నువ్వు ఇన్పుట్ తీసుకుంటున్నావు వేరే వాళ్ళ నుంచి. సో వాళ్ళు ఏం చెప్పారు, నువ్వేం చెప్పు, వాళ్ళ నేమ్ తెలుసుకున్నావు, నైస్ టు మీట్ యూ తను. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ తను అని ఒక నేమ్ చెప్పారు అనుకోండి, ప్రింట్ ఆఫ్ ఏం చేస్తావు, నువ్వు అవుట్పుట్ ఇస్తావు వాళ్ళకి, ఓకే నైస్ టు మీట్ యూ అని చెప్పి వాళ్ళ నేమ్ బయటకి ఇచ్చావు అనమాట. అంటే నువ్వు ఏం అడిగావు ఫస్ట్, స్కాన్ ఆఫ్ నీ పేరేంటని అడిగావు. స్కాన్ ఆఫ్ అంటే నేను ఇన్పుట్ అడుగుతున్నా, మీ పేరు అడుగుతున్నా, సో నేను స్కాన్ ఆఫ్ ఇక్కడ. సో మీరు నాకు తను అని పేరు చెప్పారు, మళ్ళీ అవుట్పుట్ ఇస్తున్నా, సో నేను ప్రింట్ ఆఫ్ కింద మారుతాను అనమాట. అందుకే ఇక్కడ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకున్నా అర్థంగా చెప్పడానికి. ఓకేనా, సో ఓకే, ఒక డౌట్ ఉంటే ఒక లాస్ట్ మినిట్లో అడగండి, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎక్కడ డౌట్ ఉన్నా సరే. ఒకవేళ మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదు అనుకుంటే వెంటనే చెప్పండి, అర్థం కాకపోతే ఫ్రంట్కి వెళ్ళలేము మనం, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది ఫ్రంట్. జస్ట్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకవేళ అర్థం కాకపోతే. ఓకే, సో అవుట్పుట్ గురించి అంటే ఫస్ట్ క్లారిటీగా మాట్లాడుకుందాం. అవుట్పుట్ ఎలా తీసుకుంటాం, ఇది ఒక సింటాక్స్ అంతే, ఏం కాదు. అంటే అవుట్పుట్ అంటే మనం ఈ విధంగా దీని లోపల ఏం బయటికి ప్రింట్ అవ్వాలో రాసుకుంటాం, అండ్ వాల్యూస్ ప్రింట్ అయ్యి ఏ వాల్యూస్ ప్రింట్ అవ్వాలో ఇక్కడ రాసుకుంటాం. సో అదే సింటాక్స్ ఇక్కడ. ఫార్మాటెడ్ సింటాక్స్ అంటే స్ట్రింగ్ అంటే ఏంటి మీకు చెప్పాను, డబుల్ కొటేషన్ లోపల సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే స్ట్రింగ్ అంటాం, అది ఏ వాల్యూ అనేసి స్ట్రింగ్ అంటాం. ఫార్మాటెడ్ స్ట్రింగ్ అంటే మనకి అవుట్పుట్ ఏ విధంగా రావాలో ఆ విధంగా స్ట్రింగ్ కింద మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో తీసుకుంటే నేను ప్రింట్ ఆఫ్ జస్ట్ ఒక బేసిక్గా రాసా, కానీ దానికన్నా ముందు నేను ఏం రాస్తానంటే జస్ట్ సింపుల్గా యూ ఎంటర్డ్ దిస్ నెంబర్, మీరు ఈ నెంబర్ ఎంటర్ చేశారని రాసా, జస్ట్ ఒక మన భాషలో రాశాను అంతే. ఓకేనా, ఇది ఫార్మేటింగ్. అంటే నేను రన్ చేశాను అనుకోండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంటర్ చేశాను ఫస్ట్, నేను రన్ చేసినప్పుడు యూ ఎంటర్ దిస్ నెంబర్ అని ఎందుకు వచ్చింది, నేను ఇక్కడ ఈ విధంగా రాశాను స్టార్టింగ్, అండ్ ఇక్కడ పర్సంటేజ్ ఎందుకు రాశాను, ఈ వాల్యూ 10+లో రావాలి కాబట్టి. చూడండి, యూ ఎంటర్డ్ పర్సంటేజ్ ది ప్లేస్లో 10 రీప్లేస్ అయింది, ఈ విధంగా రావాలి కాబట్టి 10 రాసా. ఓకేనా, పర్సంటేజ్ రాసి ఇది రాసా, దీన్నే ఫార్మేటెడ్ అంటే మనకి నచ్చిన విధంగా ఫార్మేషన్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఫార్మేటెడ్ ప్రింట్ ఫార్మేటెడ్ స్ట్రింగ్ అంటాం దీన్ని. డబుల్ కొటేషన్ లోపల ఏ వాల్యూ ఉన్నా ఫార్మేట్ స్ట్రింగ్ అంటాం కాబట్టి ఇక్కడ మనం నచ్చిన విధంగా మార్చుకుంటున్నాం కాబట్టి ఫార్మేటెడ్ స్ట్రింగ్. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. అండ్ దీని తర్వాత చూసుకుంటే అండ్ ఈ స్లైడ్ అయిపోయింది అండ్ ఓకే. సో ఇక్కడ బేసిక్గా సింపుల్ వర్డ్స్లో అవుట్పుట్ డిస్ప్లే చేస్తుందని సింపుల్ వర్డ్స్లో చెప్పా, అండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇక్కడ సింటాక్స్ ఇచ్చి సింటాక్స్ని డిఫైన్ చేశా, ఏజ్ ఈజ్ ఏ పర్సంటేజ్ డి అంటే నేను 20 వాల్యూని తీసుకున్నాను, దాన్ని అవుట్పుట్ చేశాను అనమాట. సో జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చా, ప్రింట్ ఆఫ్ ఎలా చేసుకోగలం, మనం ఏదైనా వాల్యూ రాసుకుంటే ప్రింట్ లోపల ప్రింట్ అవుతుంది. సో అదేవిధంగా ఇది ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు చెప్పా, ప్రింట్ ఎఫ్లో ఎస్కేప్ సీక్వెన్సెస్ అని ఉంటాయి. సో ఎస్కేప్ సీక్వెన్స్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎస్కేప్ సీక్వెన్స్ గురించి నేను క్లాస్లో క్లారిఫికేషన్ ఇచ్చాను. ఎస్కేప్ సీక్వెన్స్ అంటే మన అవుట్పుట్స్ ఇస్తాం కదా, అవుట్పుట్స్ని నచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే నచ్చిన విధంగా ఫార్మేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఎఫ్ కొట్టాను అండ్ ప్రింట్ ఎఫ్ హెలో వరల్డ్ రాద్దాం, హెలో వరల్డ్ అని రాశాను. సో జనరల్గా దీన్ని రన్ చేసాం అనుకోండి, నేను ఏ విధంగా రాసాను ఆ విధంగా రన్ అయిపోద్ది. జస్ట్ ఏ మినిట్. సో ఇక్కడ హెలో వరల్డ్ అని వచ్చింది, కానీ నాకు ఎలాగొద్దు, హెలో ఒక లైన్లో రావాలి, వరల్డ్ ఒక లైన్లో రావాలి. సో ఆ విధంగా రావాలంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ విధంగా రావడానికి // వాడతాను, /n అని పెట్టా దాని ముందు అలా పెట్టాను కాబట్టి ఇప్పుడు వరల్డ్ అనేది నెక్స్ట్ లైన్లో వస్తుంది. చూడండి, ఇది n అంటే న్యూ లైన్ అనమాట, కంపేర్ ఏమవుద్ది, హలో వరకు ప్రింట్ అవ్వు, తర్వాత ఈ పక్కన ఉన్న స్పేసెస్ అనమాట, ఇది కూడా స్పేస్, దీన్ని కౌంట్ చేస్తుంది. సో ఆ పక్కన ఉన్న స్పేస్ హలో రెండు ప్రింట్ అవ్వు, ఆ తర్వాత ఏంటంటే స్లాష్ అని వచ్చింది నాకు. సో // అని వచ్చిందంటే ఏం చేయాలి నేను ఇప్పుడు, దీని తర్వాత ఏమున్నా సరే కిందకి పంపించేయాలి, అంటే నెక్స్ట్ లైన్లోకి పంపించాలి, న్యూ లైన్లోకి పంపించాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టీ అని తీసుకున్నా, టీ అంటే ట్యాబ్ స్పేస్ అంటే 4 స్పేసెస్ కలిపి ఒక ట్యాబ్ స్పేస్ అంటాం మనం.
సో ఫార్మాటర్ టీఎన్ తీసుకున్నాను, రన్ చేశానంటే ఇక్కడ ఇంత గ్యాప్ వచ్చింది, ఇక్కడ 4 స్పేస్ గ్యాప్ వచ్చింది. ఎందుకు? హెలో నుంచి ఈ స్పేస్ వరకు ఫస్ట్ ప్రింట్ అయిపో, ఆ తర్వాత 4 స్పేసెస్ ఇచ్చి దాని తర్వాత ఏమున్నా ప్రింట్ చేయి. ఇదే ఫార్మేషన్ అంటే ఫార్మేటింగ్. మనకు నచ్చిన విధంగా ఫార్మేటింగ్ చేసుకుంటాం స్ట్రింగ్ ని. సో మీకు ఇంకా ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాం. ఫస్ట్ ఫ్లోట్ ఏ ఈక్వల్ టు 2.3451 అని తీసుకున్నాను, 1 or 2 1 అని తీసుకున్నాను అనుకోండి. నాకు ఇంత వాల్యూ వద్దు, నాకు అంత వాల్యూ అక్కర్లేదు, జస్ట్ బేసిక్గా పాయింట్ తర్వాత ఒకటే కావాలనుకోండి. దీని లోపల ఫస్ట్ ఏం చేస్తాం, మనకి ఫ్లోట్ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే సింపుల్గా %f కదా ఫార్మాటర్ ఫ్లోట్ వాల్యూ తీసుకోవాలంటే. ఇక్కడ ఏం చేస్తాం, ఏలో స్టోర్ చేసాం కాబట్టి ఏ అని రాసుకుంటాం, కామా పెట్టుకోవాలి, కామా పెట్టి ఏ అని రాసుకుంటాం. సో దీన్ని రన్ చేశానంటే మొత్తం నేను తీసుకున్న వాల్యూ వచ్చింది, అండ్ దానికన్నా ఇంకా ఎక్కువ వాల్యూ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే స్పేస్లో కంప్లీట్ వాల్యూ వస్తుంది అనమాట. 4 bytes అనుకోండి ఫ్లోట్, మన వాల్యూ ఇచ్చిన అయిపోయినా జీరోస్ వచ్చేస్తుంది, మన ఏ వాల్యూ లేకపోతే. ఏదైనా వాల్యూ ఉంటే వాల్యూ వస్తుంది. నాకు ఇంత వాల్యూ వద్దు, నాకు జస్ట్ ఏంటంటే ఒక 3 వస్తే చాలు, 2 పాయింట్ తర్వాత 3 వస్తే చాలు. అప్పుడు నేను ఏం చేస్తా, పర్సంటేజ్ పక్కనే పాయింట్ పెట్టి 1 అని పెడతా. అంటే పాయింట్ తర్వాత ఒక వాల్యూ రావాలి నాకు, సింపుల్గా చెప్పాలంటే పాయింట్ తర్వాత ఒక వాల్యూ వస్తే చాలు. సో రన్ చేశాను అనుకోండి, సో పాయింట్ తర్వాత ఒక వాల్యూ వచ్చింది. ఒకవేళ 0 పెడితే పాయింట్ తర్వాత ఏ వాల్యూ కూడా రాదు. జస్ట్ దీన్నే మనం ఫార్మేషన్ అంటాం, అంటే మనం నచ్చిన విధంగా ఫార్మేట్ చేసుకుంటాం. ఒకవేళ 2 పెట్టానంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ వస్తాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీన్నే ఫార్మేషన్, స్ట్రింగ్ ఫార్మేషన్ అంటాం. మనం నచ్చిన విధంగా అవుట్పుట్ని ఫార్మేట్ చేసుకుంటాం అనమాట మనం. సో అదే విధంగా ఇక్కడ మీకు స్లాష్ ఎలా వాడచ్చు అండ్ పాయింట్ తర్వాత వాల్యూస్ ఎలా వాడచ్చు చెప్పాను. అండ్ ఇదే ఎగ్జాంపుల్ ప్రింటింగ్ వేరియబుల్స్ అండ్ ప్రింటింగ్ సమ్ టెక్స్ట్. సో ఇది చూసుకుంటే ప్రింటింగ్ వేరియబుల్, సో వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకోవాలి. సో అండ్ స్లాష్ అని కొట్టానంటే ఫస్ట్ దీంట్లో ఏజ్ వచ్చేస్తుంది, 23 వచ్చేస్తుంది. స్లాష్ అని కొట్టాను కాబట్టి వాల్యూ ఏమవుతుంది, మన కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నేను ఇక్కడ ఏదైనా మెన్షన్ చేసి ఉంటే పక్కన మీకు అర్థమైంది కొంచెం ఈజీ. సో ఓకే, అండ్ ఇది ప్రింటింగ్ వేరియబుల్స్ అలాంగ్ విత్ స్ట్రింగ్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ముందు మనం ఏం రాసినా ప్రింట్ అయిపోద్ది. ఈ డి ప్లేస్లో ఏజ్ అంటే ఏజ్ లోపల ఏముంది, 22 ఉంది, సో 22 వచ్చేస్తుంది అంతే. అండ్ ఒకేసారి ఎన్ని వాల్యూస్ అయినా పిలుచుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను నేను మీకు, నేను ఇక్కడ ఒక వాల్యూని పిలిచా అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇంకొక వాల్యూ క్రియేట్ చేసుకున్నా, ఇంటీజర్ టైప్ క్రియేట్ చేసుకున్నా, ఈక్వల్ టు 10 అని పెట్టా, ఓకేనా. ఆర్ క్యారెక్టర్ టైప్ క్రియేట్ చేసుకున్నా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను వేరియబుల్ మెన్షన్ చేయలే, ఇక్కడ వేరియబుల్ మెన్షన్ చేయాలి. సో ఇంటీజర్ టైప్ బి అని ఇచ్చేసాను, ఓకే ఫైన్, ఈక్వల్ టు 10. సో నెక్స్ట్ క్యారెక్టర్ టైప్ తీసుకున్నా, క్యారెక్టర్ వాల్యూ వచ్చి సి ఈక్వల్ టు క్యారెక్టర్ వాల్యూ ఎందులో స్టోర్ చేసుకోవాలి, ఎప్పుడు కూడా సింగిల్ కొటేషన్ మార్క్లో స్టోర్ చేసుకోవాలి. క్యారెక్టర్ వాల్యూ వచ్చి డి అని ఇచ్చుకున్నా దీనికి, ఆర్ ఎనీ సింబల్. ఆర్ నేను 1 అని ఇచ్చానంటే 1 కూడా క్యారెక్టర్ కింద అయిపోద్ది, సింగిల్ కొటేషన్లో పెట్టాను కాబట్టి. సో ఓకే, సో నేను ఈ 3 వాల్యూని పిలుచుకోవచ్చు అంటే ఒకేసారి పిలుచుకోవచ్చు, జస్ట్ ఏం లేదు. ఇక్కడ %.2f అంటే ఫ్లోట్ వాల్యూ వస్తుంది. అండ్ నేను స్లాష్ అని పెట్టి ఫార్మాటింగ్ చేశాను, స్లాష్ అని పెట్టి నెక్స్ట్ ఏం చేశానంటే ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, అందుకే ఇంటీజర్ అని రాసుకున్నా. ఇంటీజర్ ఈక్వల్స్ టు ఇంటీజర్కి ఫార్మేషన్ ఏంటి, %d అండ్ స్లాష్ అని పెట్టంటే మళ్ళీ నెక్స్ట్ లైన్లో వస్తుంది. మళ్ళీ కొత్త లైన్లో నాకు ఏం కావాలి, క్యారెక్టర్ వాల్యూ కావాలి. క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యారెక్టర్కి ఏం వాడతాం మనం, %c కదా. సో అదేవిధంగా స్టార్టింగ్లో నేను ఫ్లోట్ కూడా ఫ్లోటింగ్ వాల్యూ, సో ఫ్లోటింగ్ వాల్యూ ఈక్వల్ టు అని పెట్టి ఇలా రాసుకున్నా. సో ఇప్పుడు ఏమవుద్ది, అండ్ ఇక్కడ కూడా మనం మెన్షన్ చేయాలి, ఫస్ట్ ఏ వచ్చి దీనికి, ఏలో ఉన్న వాల్యూ 2f, ఏ ఫ్లోట్ కాబట్టి దీనికి వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ కామా పెట్టుకొని నాకు నెక్స్ట్ ఇంటిజర్ కావాలి, సో బీలో ఉంది వాల్యూ, సో బీ పెట్టుకుంటా. అండ్ మళ్ళీ కామా పెట్టుకొని సి పెట్టుకుంటా క్యారెక్టర్. ఎందుకు, ఇక్కడ ఒక ఫార్మేషన్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంది అండ్ ఇంకొకటి ఉంది. సో ఈ 3 ఉన్నాయి, ఫస్ట్ దానికి ఏ, సెకండ్ దానికి బి ఇంటిజర్, థర్డ్ దానికి సి క్యారెక్టర్, ఎందుకంటే క్యారెక్టర్ కాబట్టి. అండ్ అలాగే ఇక్కడ స్లాష్ అని వాడా, అంటే ప్రతిదీ కూడా కొత్త లైన్లో వస్తుంది అనమాట. ఇప్పుడు రన్ చేశానంటే నేను ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఫ్లోటింగ్ ఈక్వల్స్ 2.35 అండ్ క్యారెక్టర్ స్లాష్ అని వాడాను. అండ్ ఇక్కడ స్పేస్ రావడానికి రీజన్, ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను కాబట్టి స్పేస్ వచ్చింది. ఇఫ్ ఐ రిమూవ్ ద స్పేస్ కూడా రాదు ఇక్కడ. సో నేను స్పేస్ రిమూవ్ చేశాను అండ్ రన్ చేశాను. సో ఇప్పుడు చూడండి, జస్ట్ ఏ మినిట్, సారీ, ఇక్కడ కూడా స్పేస్ ఉంది, సో ఈ స్పేస్ కూడా రిమూవ్ చేద్దాం. సో ఈ స్పేస్ కూడా రిమూవ్ చేస్తే అసలు స్పేస్ రాదు ఇంకా, ఓకే. సో ఇప్పుడు స్పేస్ ఏం లేదు కదా, ఒకవేళ స్పేస్ పడితే స్పేస్ వస్తుంది ఫార్మేషన్స్లో. సో ఫ్లోటింగ్ అనేది ఫస్ట్ వచ్చింది, ఫ్లోటింగ్ ఈక్వల్స్ అని రాశాను, వాల్యూ ఇక్కడ నుంచి తీసుకుంది. అండ్ అలాగే ఇంటిజర్ ఈక్వల్ టు అని రాశాను, వాల్యూ ఇక్కడ నుంచి తీసుకుంది. అండ్ క్యారెక్టర్ ఈక్వల్ టు అని రాశాను, నేను డాలర్ సింబల్ పెట్టాను కాబట్టి తీసుకుంది $. సో అది వచ్చింది అనమాట వాల్యూ ఇక్కడ. సో ఓకే, ఇక్కడ జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనమాట. ప్రింట్ఎఫ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గట్టిగా చెప్పారనుకోండి ఎవరికన్నా, వాయిస్ అనేది అవుట్పుట్ అనమాట. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ తను అని గట్టిగా చెప్పాను అనుకోండి, అది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఆర్ మీకు వినబడింది కదా, నా నుంచి అవుట్పుట్ వచ్చింది. సో నా నుంచి అవుట్పుట్ రావడానికి వాడిన ఫంక్షన్ ప్రింట్ఎఫ్, అదొక బేసిక్ ఎగ్జాంపుల్.
సో ఇది ప్రింట్ఎఫ్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి నేను మీకు స్లైడ్ షేర్ చేస్తున్నప్పుడు నేను ఎగ్జాంపుల్స్ యాడ్ చేసి ఇంకా వేరే వేరే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎలా వాడుకోవచ్చో మీకు రిసోర్స్లో పెడతా. సో మీరు అక్కడ నేర్చుకోండి ఇంకా ఏమైనా మిస్ అయ్యారనుకుంటే. అండ్ ఇప్పుడు ఇన్పుట్. సో ఇన్పుట్ అంటే మీకు ఎలా తీసుకోవాలని చెప్పాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఎందులోకి ఇన్పుట్ తీసుకుంటున్నాం, స్ట్రింగ్లోకి తీసుకుంటున్నామా, సారీ క్యారెక్టర్లోకి తీసుకుంటున్నామా, ఆర్ ఇంటిజర్లోకి తీసుకుంటున్నామా, ఫ్లోట్లోకి తీసుకుంటున్నామా, టైప్ మెన్షన్ చేస్తాం, ఇక్కడ అడ్రస్లు మెన్షన్ చేస్తాం. ఓకేనా. సో దీనికి ఒక బేసిక్ డెఫినేషన్ ఉంటుంది, ఒక బేసిక్ ఎగ్జాంపుల్. సో ఇది మీరు ఒకసారి మీకు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే యాంపర్సెంట్ వాడాలి ఇన్పుట్ తీసుకోవాలంటే. సో ఇప్పుడు ఇన్పుట్ కూడా నేను ఆ ప్రింట్ఎఫ్లో మల్టిపుల్ ఇన్పుట్ అవుట్పుట్స్ ఇచ్చి ఒకేసారి డిఫరెంట్ వేరియబుల్స్ వాడా. సో నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ నేను జనరల్గా మాన్యువల్గా ఇచ్చేసాను కదా, నేను ఇన్పుట్ ద్వారా ఇస్తాను. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ టైప్ చేసేసాను, నాకు ఎలాగొద్దు, జస్ట్ ఒక నేను ఇలా క్రియేట్ చేసుకుంటాను. బట్ నేను యూజర్ ఇవ్వాలి, కన్సోల్ నుంచి ఇవ్వాలి, ఆర్ సమ్వన్ లైక్ మీరు ఏ విధంగా పిన్ ఎంటర్ చేస్తారో ఆ విధంగా ఇవ్వాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే స్కాన్ఎఫ్ అని పెడతా. స్కాన్ఎఫ్ వాడతాం మనం ఇన్పుట్ తీసుకోవాలంటే స్కాన్ఎఫ్, దీని లోపల %d ఫస్ట్ ఫ్లోట్ వాల్యూ తీసుకోవాలి. మీకు ఎందుకంటే చెప్పాను కదా, ఏమైనా సరే డబల్ కొటేషన్ మార్క్లోనే రాస్తాం. ఫస్ట్ నేను ఏం వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నా, ఫ్లోట్ వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఫ్లోట్కి వాడాల్సిన ఫార్మేటర్ ఏంటి, %f. ఆ తర్వాత వెంటనే ఇంకో వాల్యూ ఏం తీసుకుందాం అనుకున్నా, స్పేస్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అనమాట. సో దాని తర్వాత వెంటనే ఏం తీసుకుందాం అనుకుంటున్నా, కొన్ని స్పేస్ ఇచ్చాను. సో దాని తర్వాత ఏం తీసుకుందాం అనుకుంటున్నా అంటే ఇంటిజర్ వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నా. సో %d. అండ్ దాని తర్వాత ఏం తీసుకుందాం అనుకుంటున్నా, %c. లేదు ఒకటే తీసుకుంటున్నాం అంటే ఒకటే ఇవ్వి, ఆర్ నీకు కన్ఫ్యూజ్గా అనుకుంటే 3 లైన్లో స్కాన్ఎఫ్ ఎఫ్కి రాయి, అండ్ స్కాన్ఎఫ్ మళ్ళీ డీకి రాయి, స్కాన్ఎఫ్ మళ్ళీ సీకి రాయి. సో ఇప్పుడు దేంట్లో స్టోర్ చేసుకోవాలి, ఫస్ట్ ఎఫ్ వాల్యూ వస్తుంది అంటే ఫ్లోట్ వాల్యూ కామా పెట్టు. నేను ఫ్లోట్ వాల్యూ ఎందులో స్టోర్ చేసుకోవాలి, ఏలో స్టోర్ చేసుకోవాలి. సో వాల్యూ అడ్రస్ కావాలి కాబట్టి యాంపర్సెంట్. అండ్ నెక్స్ట్ వాల్యూ వచ్చి ఇంటిజర్ ఎందులో స్టోర్ చేసుకోవాలి, బీలో స్టోర్ చేసుకోవాలి. బి యొక్క అడ్రస్ కావాలి కాబట్టి యాంపర్సెంట్. సో నెక్స్ట్ వాల్యూ ఎందులో స్టోర్ చేసుకోవాలి, నేను సిలో క్యారెక్టర్లో స్టోర్ చేసుకోవాలి. సో క్యారెక్టర్ టైప్ వచ్చి సిలో స్టోర్ చేసుకోవాలి కాబట్టి సో కామా పెట్టాను అండ్ యాంపర్సెంట్ సి. యాంపర్సెంట్ ఎందుకు, సి యొక్క అడ్రస్ కోసం. ఓకేనా. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమైంది, జస్ట్ ఎ మినిట్, స్కాన్ఎఫ్ ఇవి స్మాల్ లెటర్లో రాయాలి, క్యాపిటల్ రాస్తాను. ఓకే ఫైన్. సో నేను రన్ చేస్తే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సో బట్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఇంకా కంప్లీట్ కాలే. మనం ఏం చేస్తాం, ఇన్పుట్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ నేను ఇస్తా ఇన్పుట్ బేసిక్గా. ఫస్ట్ నేను ఇన్పుట్ ఇస్తా, ఫ్లోట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఫ్లోట్ వాల్యూ ఇస్తా 2.34 అని ఇచ్చాను. ఎంటర్ కొట్టాలన్నమాట ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ వచ్చి ఇంటిజర్ వాల్యూ 3 అని ఇచ్చాను, జస్ట్ ఎంటర్. నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ వాల్యూ ఇవ్వాలి. క్యారెక్టర్ ప్లేస్లో ఏం చేశాను, నేను ప్లస్ ఇచ్చా. ప్లస్ కూడా క్యారెక్టర్ కదా, ఏదైనా క్యారెక్టర్, నెంబర్ కూడా క్యారెక్టర్ అవుతుంది క్యారెక్టర్లు ఇచ్చినప్పుడు. ఎంటర్ చేశా. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఫ్లోట్ ఏమి ఇచ్చా, 2.34 ఇచ్చా. మనం ఏం ప్రింట్ చేసుకుంటున్నాం, ఏలో ఉన్న వాల్యూ ఏలోకి మనం ఇచ్చిన 2.34 వెళ్ళిపోయింది కదా. అదేవిధంగా బీలో కూడా మనం ఇచ్చిన 3 వెళ్ళిపోయింది, సిలో కూడా మనం ఇచ్చిన ప్లస్ వెళ్ళిపోయింది, రైట్. సో నేను ప్రింట్ చేసుకుంటున్నప్పుడు ఫ్లోటింగ్ వాల్యూ ఎంత, ఏం ప్రింట్ చేసుకుంటున్నాను, ఏలో ఉన్న వాల్యూ బయటకు వచ్చింది అనమాట, నేను ఇచ్చిన వాల్యూ. అండ్ ఇంటిజర్లో వాల్యూ ఎంత ఉంది, బీలో స్టోర్ చేసిన వాల్యూ, బీలో ఎంత స్టోర్ చేసా, 3 స్టోర్ చేసా. సో నేను ఇచ్చిన వాల్యూ బయటకు వచ్చింది. అదేవిధంగా సిలో ఎంత స్టోర్ చేసా, సంథింగ్ లైక్ ప్లస్ స్టోర్ చేసా. సో ప్లస్ బయటకు వచ్చింది అనమాట, ఇదే విధంగా. అండ్ మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్పేస్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రన్ చేసి చూపిస్తుంది చూడండి. నేను ఏం చేసిన, ఒక లైన్లోనే ఎంటర్ చేయకుండా 2.3 స్పేస్ 3 స్పేస్ ప్లస్ అని ఇలా ఎంటర్ చేసాం అనుకోండి, ఎంటర్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా తీసేసుకుంది. అంటే నేను లైన్కి కొట్టలే. ఇక్కడ ఏంటంటే మన కంపైలర్ ఆటోమేటిక్గా ఏం అర్థం చేసుకుంటుంది అంటే ఫస్ట్ ఒక వాల్యూ తీసుకో, వాల్యూ తర్వాత స్పేస్ ఉంది అనుకోండి, ఇంకా అక్కడితో వాల్యూ అయిపోయింది అన్నది అర్థం. సో కొత్త వాల్యూ స్టార్ట్ అవుతుంది అనమాట, కొత్త వాల్యూలోకి పంపించేది దాని తర్వాత ఉన్న వాల్యూని. సో వాల్యూ 2.3 తర్వాత స్పేస్ వచ్చింది, అక్కడతో ఆటోమేటిక్గా కంపైలర్ ఏం అర్థం చేసుకుంటుంది, ఓకే ఇక్కడ ఎంటర్ అనమాట, నేను మళ్ళీ ఇంకొక దాంట్లోకి తీసుకోవాలి, అందుకు ఇంటిజర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇంటిజర్లో 3 ఇచ్చా, 3 తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చాను. సో ఇక్కడతో 3 ఓకే, 3 కంప్లీట్ అయిపోయింది, ఇంకా వాల్యూ తీసుకోవద్దు నేను. ఆ తర్వాత ప్లస్ క్యారెక్టర్ తీసుకోవాలి అనుకుంటా అని చెప్పి దీని క్యారెక్టర్కి పంపించింది. అందుకు నేను ఒకే లైన్లో 2.3 స్పేస్ 3 స్పేస్ ప్లస్ అని ఇచ్చాను కదా. ఈ వాల్యూస్ ఆటోమేటిక్గా దేనికి దానికి అసైన్ అయిపోయి అవుట్పుట్స్ వచ్చేసింది నాకు అనమాట. ఇదే రీజన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు కంపైలింగ్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు. సో ఓకే. అండ్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను దాని గురించి డిస్కస్ చేయాలనుకోవట్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. స్ట్రింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాని గురించి, దాని యొక్క బేసిక్స్ నుంచి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకండి, జస్ట్ ఈ రెండు గుర్తుంచుకోండి, ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి ప్రస్తుతానికి. ఓకే. సో ఈరోజు కంప్లీట్ చేసిన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మీదే నేను ఇంకా లాస్ట్లో ASCII వాల్యూస్ అని ఒకటి యాడ్ చేశాను.
బట్ మేబీ ఇప్పుడు అది చెప్తే ఒక 20 మినిట్స్ తీసుకుంటుందేమో. అండ్ దాని గురించి రేపొద్దున చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటికే ఇన్పుట్, అవుట్పుట్ అండ్ స్టార్టింగ్ మీకు చెప్పినది కొంచెం ఆ 2 కాన్సెప్ట్స్‌తోనే కొంచెం ఇబ్బందిగా ఉంటారు నాకు తెలిసి కొంచెం అర్థం చేసుకోవడానికి. అండ్ ఎస్‌కే వాల్యూస్. సో, ఇవి చూసుకోండి. జస్ట్ ఏంటంటే ఒక డెఫినిషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఇన్పుట్ తీసుకోవాలనేసి ఇక్కడ మెన్షన్ చేశాను ఎగ్జాంపుల్. ఇవన్నీ మీకు ఎక్స్‌ప్లనేషన్‌లో చెప్పేసాను నేను క్లారిటీగా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటిజర్ తీసుకోవడానికి ఇలా, అండ్ క్యారెక్టర్ తీసుకోవడానికి పర్సెంటేజ్ సి అండ్ సిహెచ్ యాంపర్సెంట్. అండ్ అదే విధంగా స్ట్రింగ్ వాల్యూ తీసుకోవడానికి ఇది స్ట్రింగ్‌ది ఎగ్జాంపుల్ కింద చూడండి. బట్ మీకు అర్థం కాకపోతే డోంట్ వరీ. నేను స్ట్రింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు దీని ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ అరే కాన్సెప్ట్ వస్తది. అందుకే నేను ముట్టుకోవట్లే. మళ్ళీ అరే కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మళ్ళీ అదంతా పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. సో, అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్కాన్ఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షాప్‌కీపర్ వచ్చి స్కాన్ఎఫ్ అనుకోండి. మీకు ఏం కావాలని అడిగాడు అనుకోండి. అదే విధంగా మీ కంప్యూటర్ మిమ్మల్ని అడుగుతది. నాకు ఇన్పుట్ ఇవ్వి అని. సో, మీరు ఏం కావాలని అడిగిన వెంటనే మీరు షాప్‌కీపర్‌కి మనీ వస్తువు చెప్పి మనీ ఇస్తారు. అండ్ ప్రింట్ఎఫ్ వాడుకొని షాప్‌కీపర్ మీకు అవుట్పుట్ ఇస్తది. అదే విధంగా స్కాన్ఎఫ్ అంటే మీరు ఒక ఇన్పుట్ ఇస్తారు షాప్‌కీపర్‌కి అండ్ తను అవుట్పుట్ ఇస్తాడు ప్రింట్ఎఫ్ వాడి. సో, అది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఎగ్జాంపుల్ యాడ్ చేశాను. అండ్ బేసిక్ ఎగ్జాంపుల్స్ ఇంకా స్కాన్ఎఫ్‌ని కూడా మనం ఫార్మాటింగ్ చేసి ఏ విధంగా తీసుకోవచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు యాడ్ చేసి నేను రిసోర్స్‌లో నేను మీకు షేర్ చేస్తున్నప్పుడు మీకు ఆ పీపీటీలో పెడతా. ఓకేనా? అండ్ ఇవి మీకు బేసిక్ ఫార్మాటర్స్ మీరు మర్చిపోయారేమో అని చెప్పి నేను యాక్చువల్‌గా ఈ ఫార్మాటర్స్ అనేవి దేనికి ఏంటి ఇంటికి పర్సెంటేజ్ డి అండ్ క్యారెక్టర్‌కి పర్సెంటేజ్ సి ఆ విధంగా ప్రతిదీ మెన్షన్ చేశాను ఈ స్లైడ్స్‌లో. అండ్ ప్రీవియస్ క్లాస్ స్లైడ్స్‌లో కూడా మెన్షన్ చేశాను. సో, ఆ స్లైడ్స్‌లో కూడా ఉన్నాయి. అండ్ మళ్ళీ మీరు ఆ స్లైడ్ ఓపెన్ చేయక్కర్లేకుండా ఒకసారి డౌట్ ఉంటే ఈ స్లైడ్‌లోనే చూసుకోవడం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాను. సో, యాక్చువల్‌గా ఇవి కామన్‌గా వాడే డేటా టైప్స్ అండ్ ఫార్మాటర్స్ అన్నమాట. ఓకేనా? ఇవి చూసుకోండి దేనికి ఏది వాడాలి అనేసి ఒకసారి చూసుకోండి. అండ్ అదే విధంగా ఇవి మొత్తం అన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో, ఫార్మాట్ స్పెసిఫైయర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ఎస్‌కే వాల్యూస్ అని కొన్ని యాడ్ చేశాను. సో, దీని గురించి ఈరోజు చెప్పను నేను ఇంకా. ఎందుకంటే ఇప్పటికే కొంచెం లాగ్ అయింది కదా! సో, ఈ ఎస్‌కే వాల్యూస్ ఇక్కడ డెఫినిషన్ తప్పయింది. ఈ డెఫినిషన్ యాక్చువల్‌గా ఇక్కడ ఉండాలి. సో, నేను చేంజ్ చేస్తాను మీకు షేర్ చేస్తున్నప్పుడు. అండ్ ఇది ఎస్‌కే వాల్యూస్ అంటే మన క్యారెక్టర్స్‌కి కొన్ని వాల్యూస్ ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్‌లో మనకి ఎలా రోల్ నంబర్స్ ఉంటాయో అదే విధంగా ఏకి ఒక నంబర్, బికి ఒక నంబర్, ప్లస్‌కి ఒక నంబర్, మైనస్‌కి ఒక నంబర్ అలాగా ఇంటిజర్‌లో నంబర్స్ ఉంటాయి. దీన్ని మనం ఎస్‌కే వాల్యూస్ అనుకుంటాం. దీని గురించి జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తాను. రేపు దీని గురించి క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఇప్పటికే టైం లేట్ అయింది కదా! ఇంకా ఎక్కువ కాన్సెప్ట్ కింద ఉంటుంది మీకు చెప్పినా సరే. సో, ఏ అంటే 65 అనే ఒక ఫిక్స్డ్ నంబర్స్ ఉంటాయి. 0 నుంచి 127 నంబర్స్ వరకు మనకి ఎస్‌కే అనే ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఫుల్ ఫార్మ్ ఇది. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో, ఇది ఫుల్ ఫార్మ్. దీన్ని అంత అడగరు. బట్ ఎస్‌కే వాల్యూ అంటే తెలుసుకోవాలి మీరు. ఎందుకు యూజ్ అవుతదంటే ఫ్యూచర్ ఆపరేషన్స్ లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఆర్ సంథింగ్ రిలేటెడ్ కోడింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇవి చాలా యూజ్ అవుతాయి. అంటే క్యారెక్టర్‌కి వెనకాల ఉన్న నంబర్ అన్నమాట. సో, ఓకేనా? ఈ టాపిక్ రేపు మాట్లాడుకుందాం. ఓకే? సో, ఈ టాపిక్ రేపొద్దున మాట్లాడుకుందాం. ఈరోజు వద్దు. ఎందుకంటే ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు మీరిప్పుడు చెప్పానంటే నేను టైప్ కాస్టింగ్ తర్వాత. సో, దీని డీటెయిల్స్ ఇవి. ఈ పీపీటీలో షేర్ చేస్తాను. బట్ ఈ టాపిక్ రేపొద్దున మాట్లాడుకొని, రేపు టాపిక్ కూడా మాట్లాడుకోవచ్చు. సో, ఇవి ఎస్‌కే వాల్యూస్ అనమాట. జస్ట్ ఒక బేసిక్ చెప్పాను కదా మీకు. అంటే ఒక్కొక్క దానికి ఒక వాల్యూ ఉంటుందని. అండ్ దీని గురించి ఈరోజు వద్దు. అండ్ రేపు మాట్లాడుకుందాం. సో, ప్రస్తుతానికైతే ఈ 2 టాపిక్స్‌తో ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్ ఏమైనా అర్థమైనాయా లేదా అనేసి? సో, ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా టాపిక్స్ అనేవి ఓకే అనుకుంటే. హలో? నో మీన్స్ లైక్ నో డౌట్ ఆర్ ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా టాపిక్ అర్థం కాలేదా? నో సార్ అంటే. అండ్ అందరూ రెస్పాండ్ అవ్వండి. లైక్ 703, 707 అండ్ 705. నో డౌట్. అండ్ 704. సో, ఈరోజు జస్ట్ బేసిక్ చెప్పా. ఎందుకంటే కొంచెం మధ్యలో మనకి టెక్నికల్ ఇష్యూ రావడంతో అండ్ నా కాన్సెప్ట్ కూడా కవర్ చేస్తే లేట్ అవుతుంది కదా! సో, రేపు డౌట్ సెషన్ ఉంది కాబట్టి రేపు డౌట్ సెషన్‌లో మీకు ఆస్కే వాల్యూస్ అండ్ రిమైనింగ్ డౌట్స్ చెప్తా. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో, నేను ఒక చిన్న టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తా. దాని వాల్యూ ఏంటో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాట్ బాక్స్‌లో చూడండి నేను ఫ్లోట్ వాల్యూ తీసుకున్నా. జస్ట్ ఎ మినిట్, ఐల్ గివ్ ఏ బేసిక్ ఎగ్జాంపుల్. So let me stop the screen share. Okay, fine. And let me stop the screen record. Okay, fine. సో, ఒక క్వెషన్ ఇస్తాను. అండ్ ఆ క్వెషన్ ఒకసారి ఎగ్జాంపుల్ చేసి ఇంక వెళ్ళిపోవచ్చు మీరందరూ. జస్ట్ బేసిక్ క్వెషన్.